సమాజంలో 99% మంది యాక్సెప్ట్ చేసే విధానాల్ని వ్యతిరేకించేలాగా ఆలోచన మారడానికి పునాది ఎక్కడ పడింది? అంటే నా జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్ళు, కుటుంబ నేపథ్యం. బాధలు ఎక్కువైన కొద్ది భగవంతుని మీద నమ్మకం పెరుగుతుంది కదా చాలా మందికి. మీకు ఎందుకు తగ్గింది? ఒక గర్భగుడి లోపల ఒక బీజేపీ నాయకుడు, ఒక ఏబీవీపీ నాయకుడు, ఒక పూజారి కలిసి వారం రోజుల పాటు రేప్ చేశాను. మనిషిని మనిషి చంపుతూ ఉన్నప్పుడు మంత్రాల మీద పరిశోధన చేయాలని ఎందుకు కొంతమంది సైంటిస్టులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు? ఈ మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల మనుషులు బతుకుతారు అనేది నిరూపితం కానంత వరకు మేము కొట్టిపడేస్తాం. నిరూపించబడ్డాకే ఏవేవో గ్రహాంతరాలు కనుక్కున్నవారు కైలాస మిస్టరీ ఎందుకు మీరు దాన్ని కైలాసం అంటారు కావచ్చు. ఆ పదంలోనే తప్పు ఉంది. భూమి మీద హిమాలయ పర్వత శ్రేణి అంతే కదా. దానికి సైన్స్కి అతీతంగా జరుగుతున్నప్పుడు డౌట్ వస్తుంది కదా, అది ఏంటిది అని. సైన్స్కి అతీతంగా జరిగింది అని అనేది కూడా ఒక సైన్సే. ఈ మానవ వనరులు స్వయం శక్తిగా ఎదగకుండా దానివల్ల నమ్మకాలు పుట్టుకొచ్చాయి. దానివల్ల బెదిరిస్తారా? అది చూద్దామా. హలో 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 ఎవరండి? బైరే నరేష్ గారండి? అవును సార్. సార్ ఏంటి సార్ మరి ఇంత దారుణంగా? ఇంకా కుదురుకోలే అన్న సమస్య. ఆర్థికంగా నిలదొక్కున్నారా అన్న? ఏమంటే నేను బుచ్చగాని అనుకుంటున్నావా? నేను ధనవంతుని, నేను కోటీశ్వరుని. ఎస్ఎస్ ఒక గవర్నమెంట్ టీచరు, ₹1,00,000 శాలరీ ఆమెకి. ₹1,00,000 ఉన్నాయా? అరే నేను 2007లో నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ, కేర్ ఆఫ్ కేవీ స్పెషల్ టాక్ షో. భక్తు దేవుళ్ళని విమర్శించడం మాత్రమే నా పని కాదు. ఈ అయ్యప్పల గోల ఇంకెన్ని రోజులు? నేను సమాజానికి చేస్తుంది ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రయత్నిస్తున్నా, కానీ నన్ను ఇవి తప్ప ఇంకొకటి అడగరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ హేతువాది మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు. నిజానికి నాకు కూడా నలిగి ఉన్న అంశాలు కాకుండా అసలు బైరి నరేష్ గారి సిద్ధాంతం ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా మీతో పాటు నాకు తెలుసుకోవాలని ఉంది. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అన్న, అసలు మీరు సోకాల్డ్ సమాజంలో 99% మంది యాక్సెప్ట్ చేసే విధానాల్ని వ్యతిరేకించేలాగా ఆలోచన మారడానికి పునాది ఎక్కడ పడింది? అంటే నా జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్ళు, కుటుంబ నేపథ్యం, సమస్యలు అవన్నీ నన్ను కొంచెం వాటికి కనెక్ట్ అయ్యి ఆలోచించిపోయేసాయి అంతే. అంటే ఇంట్లో మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, రామాలయానికి పురోహితులు అందరూ భక్తిభావంతో ఉండేవాళ్ళు అని. బాధలు ఎక్కువైన కొద్ది భగవంతుని మీద నమ్మకం పెరుగుతుంది కదా చాలా మందికి. మీకు ఎందుకు తగ్గింది? మరీ ముఖ్యంగా నాన్న బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మని, నన్ను, 2 తమ్ముళ్ళని మన ఊర్లో ఉంచి చాలా కాలం మా పక్కూర్లోనే 15-20 కిలోమీటర్లు జమ్మికుంటలో మగ్గం వేసేవాడు. ఎప్పుడూ 10 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు నడుచుకుంటూ. తర్వాత కొంతకాలం తర్వాత ఇంకో 4 డబ్బులు ఎక్కువ వస్తాయని సిరిసిల్లకు వెళ్ళి అక్కడ బతికాడు. అప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చేవాడు. ఆ తర్వాత మళ్ళీ సోలాపూర్కు వెళ్ళాడు. అప్పుడు ఏడాదికి ఒకసారి దీపావళి నోముల పండుగకే వచ్చేవాడు. ఇంకా అక్కడ నుంచి గుజరాత్ సూరత్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క జాతరకే వచ్చేటోడు. ఇట్లా నాకు 17-18 ఏళ్ళు వచ్చే వరకు నాన్నని నేను ఒక 20 సార్లు 10 సార్లు చూసుంటాను అంతే. సో అప్పుడు అనిపించేది, అరే అందరూ దేవుళ్ళని మొక్కుతున్నారు, పూజలు చేస్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్నతో కష్టమో సుఖమో బతుకుతున్నారు. మరి మా నాన్న వచ్చేదే పండగలకి, మా అమ్మ నిత్యం పూజ చేసే మనిషి. మా ఇంట్లోనే, మా ఊర్లో ఎవ్వరికీ లేకుండా మా ఇంట్లోనే వినాయకుడు ఉంటుంది. మా ఊర్లో అంటే ఒక ఆయన పెండ్యాల రామిరెడ్డి అనేట ఆయన, వాళ్ళకి కొడుకు పుడితే మొదటిసారిగా మా ఊర్లో వినాయక విగ్రహం పెట్టాడు. అంతకుముందు వినాయకుడు ఎవ్వరికి లేదు మా ఊర్లో. మా ఇంట్లోనే ఉండేది, మా కులదైవం లాగా మా ఇంట్లో వాళ్ళమే జరుపుకునే వాళ్ళం. నాకు మా తాతయ్య జంజరం వేసి ఎంకయ్య ఎంకయ్య ఏమల తాత కనక పళ్ళు కామ మొత్తం ఆ స్లోగన్స్ అన్నీ నాకు నోటెడ్ అనమాట.
నాన్న వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ తల్లికి, పోషమ్మ తల్లికి, పెద్ద దేవునికి, చిన్న దేవునికి, సమ్మక్కకు, సారక్కకు, ఏములాడకు, ఆడ బద్ది పోషమ్మకు, కొండగట్టుకు, ధర్మపురి, మా నాన్న పేరు ధర్మయ్య, ఓ ఇవన్నీ తిరిగి అంటే నాన్న డబ్బులు సంపాదించడము, రావడము, మా ముగ్గురిని మా అమ్మని తీసుకొని, ఇంకా మా అమ్మ నానమ్మ ఉంటుంది, వీళ్ళని తీసుకొని ఈ జాతరలన్నీ తిరిగి డబ్బులని ఖర్చు పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. అసలు మా నాన్న ఇంటికి ఎందుకు వస్తున్నాడు, ఏమన్నా ఆస్తులు సంపాదిస్తున్నామా, ఈ డబ్బులన్నీ దేవులకు పోతున్నాయి అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఓకే. తర్వాత మా అమ్మ, మా ఆయన మంచిగా పోవాలి, ట్రైన్ ఎక్కి మంచిగా ట్రైన్ యాక్సిడెంట్ కావద్దు, అక్కడ మంచిగా పని దొరకాలి, మంచిగా పైసలు సంపాదించాలని మొక్కేది. కానీ ఈ పిచ్చిది మా ఆయన ఏడికి పోవద్దు, ఇక్కడనే పని దొరకాలి, మా ఆయన నాతోనే ఉండాలని మొక్కొచ్చు కదా. మా మధ్య ఈ ఘర్షణలు బాగా జరిగాయి. ఎప్పుడైనా అమ్మతో ఇవన్నీ అనేటవాళ్ళ? ఓ చాలా చిన్నప్పటి నుంచి, అరే నువ్వు అసలు నా కడుపులో చెడబుట్టినవరా అనేది. సో విమర్శ ఇంటి నుంచి స్టార్ట్ అయింది మీకు. అన్న ఇప్పుడు మీ నాన్న దూరం పోయి కనిపించకుండా ఉన్న కొద్దీ మీకు మంచి చేయాలనే కదా, భగవంతుడు కూడా దూరంగా ఉండి మంచి చేస్తున్నాడేమో అనుకోవచ్చు కదా. సంతోషం. ఈరోజు జనవరి 27వ తేదీ, నేను 26 జనవరి. దేశమంతా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే అంశాల పునాదుల మీద గణతంత్ర ఉత్సవాన్ని 76వ వసంతం జరుపుకుంది. కానీ నిన్న సాయంత్రం 6 గంటలకి సూర్యాపేటలో ఒక బంటి అనే మాల పిల్లగాడిని గౌడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, అక్కడ ఉండే పిల్లల మరి అనే ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ముఖం పచ్చడయ్యేలా కొట్టి చంపేసిళ్ళు. ఇంకా పత్రికల్లో మీ ఛానల్ దాకా ఈ న్యూస్ రాలేదు, నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది. ఇప్పుడు మీ ముందు ఛానల్లో ఉన్నాను కాబట్టి ఈ విషయం ప్రస్తావిస్తున్నాను. మరి దేవుడు దూరం అయిపోయి ఏం చేస్తున్నట్టు? ఆ చంపిన గౌడన్నలు దేవుణ్ణి మొక్కని వాళ్ళ, ఈ పెళ్లి చేసుకున్న అతను మా నాస్తిక సంఘం నాయకుడా? మనిషిని మనిషి చంపుతూ ఉన్నప్పుడు, దేవుడి పేరు మీద చంపుతున్నప్పుడు, కులం పేరుతో చంపుతున్నప్పుడు దూరంగా ఉన్న దేవుడు ఏ గడ్డి పీకుతున్నాడు అని అడగడం తప్ప. ఇదే ప్రాబ్లం ఏమో అన్న, అంటే ప్రశ్నించడం కొంచెం రూడ్ అవుతుందేమో అనే ప్రాబ్లం. గడ్డి పీకడం కాకపోతే ఇంకేమందాము? సరే దేవుడు ఏం చేస్తున్నాడో అనొచ్చు, దేవుడు ఏం చేస్తున్నాడో అని అనొచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్కి వచ్చినాం మనం. మీరు ఒక దగ్గర బాధపడ్డారు, ఏమని? ప్రశ్నించనివ్వరు హిందూ ధర్మంలో, ప్రశ్నిస్తే ఒప్పుకోరని. మేబీ ప్రశ్నిస్తే ఒప్పుకుంటారేమో, ప్రశ్నించే విధానంలో తప్పుంటే ఒప్పుకుంటలేరేమో కావచ్చు కదా. ఒక హిందూ ధర్మమే, హిందూ మతమే కాదు, ఈ సమాజంలో, ప్రపంచంలో ఎవ్వరు కూడా కంఫర్ట్గా ఎంజాయ్ చేస్తున్న దాన్ని తప్పు అంటే ఒప్పుకోరు. సహజ నైజం అది అన్ని ధర్మాలు. ఆ రోజు ఇస్లాంలో ఉన్న లోటుపాట్ల మీద బోలెడంత మంది గొంతు విప్పిన వాళ్ళు ఉన్నారు. నిన్న కుల నిర్మూలన సంఘం వాళ్ళు ఇందిరా పార్క్లో ఒక సమావేశం పిలిస్తే వెళ్ళాను. అక్కడికి పూణే నుంచి వెళ్ళి ముస్లిం సత్యశోధక్ సమాజ్ నాయకులు వచ్చారు. వాళ్ళు నాస్తికులను ప్రకటించి చెప్పారు. వాళ్ళు అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులన్నీ ప్రసంగిస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. అలాగే క్రైస్తవంలో కూడా అలాగే ఉంటాయి. మీ హ్యాండ్ రైటింగ్ ఒకటి ఉంటుంది, మీకంటే అందమైన హ్యాండ్ రైటింగ్ ఇంకొకటి ఉంటుంది. కానీ మీ దస్తూరి రాయమంటారా, పక్కోడు దస్తూరి రాయమంటారా? ఎవరి రైటింగ్ వాళ్ళు రాసుకుంటారు. మరి నా రైటింగ్ ఇది, నా సిగ్నేచర్ ఇది. బ్యాంకులో సిగ్నేచర్ తప్పు ఉంటే అసలు చెక్కే తీసుకోరు కదా, తిరగదు కదా. మరి బైనరీ స్టైల్ ఇది. కరెక్ట్ అన్న, మీ స్టైల్ మీకు ఉండొచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, మీరు ఇప్పుడు ఒక ఎర్ర సంచి వేసుకొని తిరుగుతుంటారు, మీకు ఒక డిఫరెంట్ ఒక లుక్, అది మీ ఇష్టం. ఎందుకు ఇంత సింపుల్గా ఉంటారు అనేది, ఎందుకు ఉంటారు అని నేను అడగొచ్చు. కానీ ఏందా ఎర్ర సంచి బిచ్చపోలు లెక్క అని ఒక పదాన్ని మిమ్మల్ని హర్ట్ చేయడం, అదే నా ఇష్టం, నువ్వెవరు డిఫేమ్ చేయడానికి అని అంటారు. అట్లా మీకు ఇష్టం లేకుంటే మీరు క్వశ్చన్ చేయండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ప్రశ్న అవసరం, ఉన్నతమైన సమాజానికి ప్రశ్న అవసరం. లేకుంటే మూఢత్వంలో, చీకటిలో, అజ్ఞానంలో అక్కడే ఆగిపోతారు. మీరు ఇట్లా ప్రశ్నించడం వల్ల ఏమవుతుందన్న అంటే, చాలామంది మీకు బయటకు వచ్చి విమర్శించే వాళ్ళు 10 మంది ఉంటే, మిమ్మల్ని నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేసే వాళ్ళు 90 మంది ఉంటారు. నేర్చుకుందాం, విందాం, మరి కరెక్టేనేమో, మనం ఏమైనా రాంగ్ ఉన్నామా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇట్లా అనేసరికి అతి సర్వత్రా వర్జేయతని మొత్తం తెగినట్టు అవుతుంది. ఈ మీరు గట్టిగా అయ్యేసరికి సబ్జెక్ట్లోకి పోతలేదు విషయం, విమర్శల దగ్గర ఆగుతుంది. ఇంత మంచి సబ్జెక్ట్ మీ దగ్గర ఉందని మీరు అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ వేలో ఎందుకు పెట్టలేకపోతున్నారు? లాస్ట్ 2 years నుంచి అయితే కరెక్ట్ వేలోనే పెడుతున్నాను. ఎప్పుడైతే జైలుకు వెళ్ళి వచ్చామో అప్పటి నుంచి ఎవడెక్కడ పోతే మనకేంటి, మతాలతో వాళ్ళు కొట్టుకొని చేస్తే నాకేంటి, లేని దేవుళ్ళని పుట్టిస్తే నాకేంటి, ఆ పేరుతో వాళ్ళు చేస్తే నాకేంటి అని నాలాంటి వాళ్ళని వెతుక్కుంటూ, నాలాంటి వాళ్ళతో ప్రయాణిస్తూ
నా అవసరం ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ని ఇస్తూ ముందుకు సాగుతున్నాను. అండ్ నాకు ఒక డౌట్ అన్న, ఎందుకని నిరసన చేసుకుంటారు ఎప్పుడు? ఇది ఎర్ర సంచి కాదు తల్లి. మామూలుగా ఇదొక నా కామన్ నీడ్ అంతే. ఇదే ఎప్పుడు చూసినా అయితే అందుకు వచ్చింది డౌట్. అంటే ఒక 2 years బ్యాక్ నుంచి, అంటే పాత వీడియోలా కొత్త వీడియోలా అని చూడాలనుకుంటే విత్ బ్యాగ్ వితౌట్ బ్యాగ్ అనమాట. ఓకే. ఎందుకు ఇంత సింపుల్గా ఉండడానికి రీజన్ ఏంది? బేసిక్గా అంతే ఉండగలిగే స్థాయి అనా, ఎంత ఉన్నా అట్లా ఉండాలనా? అదేం కాదు, అంటే మనిషి వేసుకునే బట్టలో ఉపయోగించుకునే వస్తువులను బట్టి అతని స్థాయిని నిర్ణయించడం అనేది అజ్ఞానం లేదా అవగాహన లోపం. అతను చేసే పనులు, అతని వల్ల సమాజానికి లాభము లేదా అతని లివింగ్ స్టైల్లో స్టాండర్డ్స్ని మనం చూడాలి. కాబట్టి బట్టలతోనో బ్యాగులతోనో చెప్పులతోనో ఉపయోగం లేదు. అన్న మీరు ఇది కాదు అంటే భక్తు సరే ఆస్తికత్వాన్నో నమ్మకాలను విమర్శించడం మీ పని కాదు, ఇంకా చాలా ఉంది. ఆ చాలా ఏంటిది? మీరు అడిగితే చెప్పాలి. మీరు చెప్పండి. ఏదో చేస్తున్నారు మీరు, సమాజానికి ఏం చేస్తున్నారు? నిశ్శబ్దంగా జరుగుతున్న ఆ పని ఏంటి? ఇక నిశ్శబ్దాన్ని మళ్ళీ శబ్దం చేస్తే అదో చికాకు అయిపడుద్ది. ఏం పర్లేదన్న, ఎందుకంటే బైరి నరేష్ అంటే ఇందాక నేను ముందే చెప్పినట్టు భక్తు దేవీ దేవతల్ని విమర్శించడం కాకుండా మీరు డాక్టర్ బైరి నరేష్ చాలా చదువుకున్నారు, ఉన్నతమైన చదువు సంస్కారం కలిగిన వ్యక్తి. ఈ చదువును ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఏ కోణంలో సమాజానికి ఉపయోగం? దాంతో ఏం చేస్తున్నారు? మొదట్లో అయితే ఇంజనీర్ అవ్వాలి, ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేయాలి, ఒక పెద్ద ఇంజనీర్ అవ్వాలని ఎంపీసీ తీసుకున్నాను. అందులో మ్యాథ్స్ బి ఒకటి ఫెయిల్ అయ్యాను. చాలా గిల్టీగా షేమ్గా ఫీల్ అయిపోయి తర్వాత డిగ్రీలో బిఏ తీసుకున్నాను. అప్పుడు సివిల్స్ టార్గెట్గా బిఏ తీసుకొని గోల్డ్ మెడల్ వచ్చింది, డిగ్రీ కాలేజీ టాపర్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, యూనివర్సిటీలోనే 4th ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత ఉస్మానియా క్యాంపస్కి వచ్చాను. అప్పుడు చాలా ఉద్యమాలు పరిచయం అయ్యాయి, పుస్తకాలు ఎక్కువ అందుబాటులోకి వచ్చాయి, స్నేహితులు వచ్చారు. అప్పుడు విద్యార్థి ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అని. డాక్టర్ జయగోపాల్ గారు, వరప్రసాద్ గారు, సారయ్య గారు, మా మిత్రుడు నాగరాజు అని చార్వాక అంతా కలిసి ఒక విద్యార్థి ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం. విద్యార్థి లోకంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని. దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని. సో ఒక 14 సంవత్సరాలు దానికి స్టేట్ ప్రెసిడెంట్గా 2018 వరకు సర్వీస్ ఇచ్చాను. చాలా రాష్ట్రాలు తిరిగాను, స్కూళ్ళు కాలేజీలు, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అలా అన్నీ వదులుకొని సమాజ చైతన్యము, విజ్ఞాన ప్రచారము, మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించడమే ఆశయంగా బతికాను. ఆ క్రమంలో నా ఉద్యమ పెళ్ళి జరిగింది. ఆ తర్వాత అవసరాల రీత్యా చదువుకోవాల్సి వచ్చింది. పిహెచ్డి కూడా నేను నా కోసం చదువుకోలేదు. అవసరాల రీత్యా అంటే మీ అవసరాల రీత్యా అయితే కాదు, ఎందుకంటే మీ ఏ అవసరాలు కూడా వెళ్ళట్లేదు అక్కడ. అవును, నేను చదువుకున్న చదువులు నా ఏ అవసరాల కోసం జరగలేదు. మొదట్లో యూనివర్సిటీకి వచ్చింది మాత్రం సివిల్స్ కోసం వచ్చాను. తర్వాత ఉద్యమాల వైపు వెళ్ళిపోయాక అది కొద్ది దూరం ప్రయాణించి చివరి మెట్టు దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేశాను. ఎందుకంటే మూఢనమ్మకాల రిలేటెడ్గా ప్రజల్ని ఆలోచింపజేయాలంటే సైకాలజీ చదువుకోవాలని, అది నాకు బాగా ఉపయోగపడింది. తర్వాత సైకాలజిస్ట్గా స్కూల్స్ కాలేజెస్కి వెళ్తూ చాలా సెమినార్స్ ఇచ్చేవాడిని. అడాలసెంట్ ఏజ్లో వచ్చేటువంటి టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షను, ఆపోజిట్ జెండర్ అట్రాక్షను, తర్వాత సూసైడ్ టెండెన్సీ, మెమొరీ టిప్స్, చాలా కొన్ని 100 పుస్తకాలు చదివి 1000 ప్రసంగాలు ఇచ్చాను. అప్పుడు ప్రజ్ఞ, ప్రశ్నిద్దాం జ్ఞానం పొందుదాం, జ్ఞ ప్రజ్ఞ సెంటర్ ఫర్ సోషల్ చేంజ్ అని ఒక సెంటర్ పెట్టాను. పెట్టి చాలా సర్వీస్ ఇచ్చాము. ఆ తర్వాత 2 years కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ డిప్లొమా కూడా చేశాము, ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అవసరమైనాయి. అలా అది అయిపోయిన తర్వాత స్కూల్స్లోకి వెళ్ళినప్పుడు ఎంఏ, ఎంఎస్సి, పీజీడీజీసీ కంటే బీఈడి అనేది చాలా ముఖ్యం. అప్పుడు ఎక్కువ టీచర్ పోస్టులు పడ్డాయి. ఇంకా ఈ తిరగడం కాకుండా ఒక స్కూల్లో టీచర్ అవుతే
అని చెప్పేసి బీఈడి చేశాం. అది అయిపోయిన తర్వాత ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒక యూనివర్సిటీలో ఉండాలని చెప్పి 2009-10 టైంలో కాకతీయ యూనివర్సిటీలో ఎంహెచ్ఆర్ఎం క్యాంపస్ సీట్ కొట్టి అక్కడ ఉద్యమాలు చేశాం. ఉద్యమాల కోసం చదువు. అది చేస్తూ కూడా చాలా సర్వీస్ ఇచ్చాం. అది అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ అయ్యాం. పిహెచ్డి సబ్జెక్ట్ అంటే రీసెర్చ్ చేసిన నాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యాక్చువల్లీ బేసికల్గా నా వర్క్ అంతా సైకాలజీ డిపార్ట్మెంట్, కానీ రిజిస్ట్రేషన్ అయింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారు నా గైడ్. చాలా పెద్ద గైడ్, చాలా మంచి గైడ్. సో అది ఒక 7-8 యూనివర్సిటీలో అన్ని థీసిస్ని నేను వెరిఫై చేశాను. నా రిలవెంట్గా ఒక్కటి కూడా లేదు. మూఢనమ్మకాల ప్రభావం పరిపాలన మీద ఎలా ఉంటుంది, ఓకే, పరిపాలన మీద, ప్రజల మీద కూడా కాదు, పరిపాలన మీద ఎలా ఉంటుంది అనే అంశం మీద చేసి మంచి థీసిస్ వచ్చింది. ప్లాగరిజం టెస్ట్ చేస్తే <1% అని వచ్చింది. అప్పుడే అన్నాడు అక్కడ 99 మార్క్స్ వచ్చినాయా నీకు, ఇందులో యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్ అన్నాడు. ఇందులో ర్యాంకులు ఏముంటాయి సార్, పిహెచ్డి అవార్డు అయితే చాలు అని చెప్తే లేదు, 1100-1200 థీసిస్ వచ్చినాయి. 5%, 10% రకరకాల చోటు నుంచి సోర్సెస్ కాపీ ఉంటుంది, నీది 99% ప్యూర్. ఇంతవరకు దీని మీద ఎవరు చేయలేరు కదా, చేయలేదు. అలా అది ఈ ధిక్కారం ఇబ్బందులకు గురి చేసి ఉంటది కదా మిమ్మల్ని. అంటే సోకాల్ జనాలకు తెలిసిందేమో ఆఫ్టర్ అయ్యప్ప ఎపిసోడ్, కానీ బిఫోర్ అయ్యప్ప ఎపిసోడ్ కూడా ఏం చిన్నదై ఉండదు. ఎందుకంటే అందరూ నమ్ముతుంటారు, వాళ్ళు ఇష్టపడే దైవాన్ని కాదు అసలు దేవుడు లేడు అని వాళ్ళ పునాదుల్ని కదుపుతున్నప్పుడు ఎదురయ్యే విమర్శలు. ఒకసారి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పక్కన ఉమ్రి అనే ఊరికి వెళ్ళాం. ఫారెస్ట్, అదొక డిఫరెంట్ విలేజ్, నడుచుకుంటూ వెళ్ళాలి ఆడికి. మేము గుడి ముందే మూఢనమ్మకాల మీద మొత్తం కార్యక్రమం చేసాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని గుడి లోపల వేసి తాళం వేశారు. ఓహో, పోనీ ఆ రకంగా గుడిలో ఉన్నారు మీరు. ఎందుకు, నేను చాలాసార్లు గుడికి వెళ్తాను, చూస్తాను, గౌరవిస్తాను, గమనిస్తాను. అంటే అవమానించడం కోసమో కించపరచడం కోసమో వెళ్ళను, పరిశీలించడానికి వెళ్తాను. వెరీ రీసెంట్ నేను చాముండి టెంపుల్కి వెళ్ళాను. ఓకే, ఎక్కడ? కర్ణాటక. ఓ విచిత్రం ఏంటంటే అక్కడ ఆలయం, మధుర మీనాక్షి దేవాలయం కూడా వెళ్ళాను. మధుర మీనాక్షి టెంపుల్ ఇక్కడ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న పెద్ద బస్ స్టాండ్ పేరు పెరియార్ బస్ స్టాండ్. ఇంకా అక్కడంతా పెరియార్ ప్రభావం ఎక్కువ కదా, తమిళనాడు అంతా. అంటే ఇక్కడ పెద్ద దైవస్థానము, ఆ పక్కన దేవుడు లేడని చెప్పిన మహనీయుడి పేరుతో బస్ స్టాండ్. అంటే వైవిధ్యం ఉంటుంది. గుళ్ళ ముందు ఆయన పెరియార్ విగ్రహాలు కూడా ఉన్నాయి కదా. అవును, అంతెందుకు వైకోం దేవాలయం ముందు కూడా ఉంటది కేరళలో. ఇప్పుడు అది ట్రెండింగ్ లో ఉంది, విమర్శలు వస్తున్నాయి. గుళ్ళే లేవన్న వ్యక్తి విగ్రహాలు గుళ్ళ ముందు ఎందుకు తీయాలన్న వాదన తెర మీదకి వచ్చింది. అది నడుస్తుంది ఒకవైపు మళ్ళా. బట్ మీరు అంటే అన్న, ఇప్పుడు మీరు స్టూడెంట్, ప్రతి చోట సైన్స్ని అంటే మంచిని చూడగలిగే విచక్షణ కూడా చదువుకున్న వాళ్ళకు ఉంటుంది, కొంచెం మూఢంగా పోరు. ఇప్పుడు ఈ యంత్రం గంట సౌండ్లో వచ్చే ఒక వైబ్, అంటే తరంగాలు అంటారు కదా, శబ్ద తరంగాలు, ఇవన్నీ మనకు సైన్స్ చెప్పింది. అదేమన్నా ఎప్పుడైనా ఇది ఏంది చూద్దాం ఒకసారి, ఈ యంత్రం ఎఫెక్ట్ ఏంది, తరంగాలు ఏంది, ఏదైనా కాస్మిక్ అంటే యూనివర్స్లో ఉన్న పంచభూతాలు, ఈ ప్రకృతిలో ఉన్న శక్తిని ఏమన్నా సైంటిఫిక్గా ఇట్లా ఆగుతుందా, ఆ కోణం ఎప్పుడైనా చూడలేదన్నా మీరు? చాలా చూశాను నేను. బుద్ధిస్ట్ ఏరియాకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక లయబద్ధంగా దాన్ని మోగించడాలు, తర్వాత పెద్ద పెద్ద చర్చిల ముందు పెద్ద గంటలను మోగించడాలు, తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో భిన్నమైన వాయిద్యాల మ్యూజిక్, అవన్నీ కూడా నేను గమనించాను, చదివాను, ఆస్వాదించాను. ఎప్పుడైనా శబ్దం ఎలా వస్తుంది, గాలి ఒత్తిడికి గురైనప్పుడు శబ్దం వస్తుంది. ఒక వెదురు బొంగులో ఒక్కొక్క కన్నాన్ని మూసినప్పుడు ఒక్కో రకమైన శబ్దం వస్తుంది. దాన్ని ఆ శబ్దం రావడానికి కావలసిన విధంగా గాలి ఒత్తిడికి గురైందని అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా. అని వస్తుంది, దయ్యమే శబ్దం చేస్తుంది, ఈడ ఆడపిల్ల వస్తుంది పట్టిలతో గజ్గల్ గల్గల్ అంటుంది అని. ఈ పిచ్చి నమ్మకాల వల్ల హాస్టళ్ళు ఖాళీ అయిపోతున్నాయి కదా. ఈ పిచ్చి నమ్మకాల వల్ల రాత్రిళ్ళు ఎవరైనా ప్రజలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు కదా. అంటే అది వేరే సబ్జెక్ట్ అన్న. అంటే ఈ సౌండ్ మీరు అన్నట్టు శబ్దము మ్యూజిక్ అనుకోండి, ఆస్వాదిద్దాం, ఒక పాట వస్తుంది, లేదా ఒక హెచ్చరిక గంట వస్తుంది, లేదా కార్మికులకు ఒక సైరన్ వస్తుంది,
లేదా గుడి ముందు ఒక రకమైనటువంటి ధ్వజస్తంభం మీద సౌండ్ వస్తుంది, లేకపోతే గంట గంటకు మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం గంట గంటకు క్రైస్తవ చర్చిల మీద కూడా సౌండ్ వస్తుంది. మసీదుకు టైం అవుతుంది రండి, ఏ దేవుడు లేడు, మన అల్లా ఒక్కడే దేవుడు రండి అని చెప్పేసి నమాజ్ కూడా పిలుపుని వస్తుంది కదా. శబ్దాల్లో ఏముండదు. ఆ శబ్దం ఏర్పడడానికి కారణం ఉంటుంది, ఆ శబ్దం ఫలితం ఉంటుంది. కొన్ని శబ్దాలని కుక్కలు, ఏనుగులు లాంటివి గుర్తించగలవు, కొన్ని శబ్దాలని కొన్ని రకాల జీవరాశులే ముందుగా గుర్తించగలవు. ఇప్పుడు మనకి ఒకటి ఉందన్న, మీరు ఫ్లూట్లో వాయువు కొంచెం ఒత్తిడికి లోనైనప్పుడు వస్తుంది, కానీ బయటకు అవుట్పుట్ వచ్చే ఒక మ్యూజిక్ అనేది మనకి ఒక మంచి మూడు డిస్టర్బ్ అయిన మూడ్ని ఒక సెట్ చేయడం, ఇదైతే మనం ఫీల్ అవుతాం కదా. ఏదో ఫిలిప్పీన్ రాజు అంట, ఆయన పేరు నాకు గుర్తులేదు, సారీ, మొత్తం తన రాజ్యం అంతా కాలిపోతూ ఉంటే ఈడు పిడలు వాయించుకుంటూ ఉన్నాడంట. అంటే ఏం చేసేది లేదు కాబట్టి వాయించుకోవడం అంటది. ఒకటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్టోరీ కూడా ఉంటుంది. ఆయన పర్సనల్ ల్యాబ్ అంతా కాలిపోతూ ఉంటే, సార్ మీ ల్యాబ్ కాలిపోతుంది, ఏం సంగతి, ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఒకసారి మా ఆవిడని పిలవండియా, చాలాసార్లు నీ ల్యాబ్ కాలిపోను, నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావని అన్నది, కనీసం ఆమెను చూసి సంతోషిస్తుంది, ఆమెను పిలవండి అన్నారంట. అదేంటి అట్లా అంటున్నారంటే, కాలిపోతున్నది నా శ్రమ మాత్రమే, నా ఆలోచన కాదు. నేను ఇప్పుడు ఇది నిర్మించుకోవడానికి 25 ఏళ్ళు పట్టవచ్చు, నేను 2-3 ఏళ్ళలోనే నిర్మించుకుంటాను అంటాడు. కాబట్టి మ్యూజిక్ అని అన్నప్పుడు దానితో ఏ మూఢనమ్మకాన్ని ముడిపెట్టినా నేను వ్యతిరేకిస్తాను. మీరు వ్యతిరేకించండి, అది వేరు. బట్ ఇప్పుడు డాక్టర్లు కూడా మ్యూజిక్ థెరపీతో కొన్ని వ్యాధులను ఏం చేయొచ్చు అంటున్నారు, అది మీరు ఏకీభవిస్తారా? సైన్సే కదా. నేను నిరూపించబడిన దేన్నైనా అంగీకరిస్తాను. అది నిరూపించబడిందని డాక్టర్లు అంటున్నారు. పేషెంట్స్లో కొంచెం మార్పు వస్తుంది అన్ని టెస్టులు చేస్తుంటారు. అట్లా ఒక శబ్దంలో ఏదన్నా హీలింగ్ పవర్ ఉందేమో అనేది ఇప్పుడు ఒకటన్నా, ఒకప్పుడు ఏమందరూ దేవాలయాలంటే అన్ని టెస్ట్ చేసి ఏదో ఒక ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీ సైంటిఫిక్గా ఉందనుకుంటే అక్కడ దేవాలయం కడతారు. ఇప్పుడంటే వాడకట్టుకు ఒక గుడి వస్తుంది, అవేం చూడకుండా వస్తుంది. అంటే మనం గుడి అంటే మళ్ళీ హిందువులకి గోలా గానీ అది ఆ రోడ్డు వెడల్పు కాకుండా ఇల్లును కాపాడే దిష్టి బొమ్మలాగా గుడి మారిపోయింది. చర్చి, మసీదు ఇట్లా వాడకట్టుకు ఒకటి వస్తుంది, మనకు ఊరికి ఒక్క గుడి. లేదా రోడ్డు ఇక్కడికి ఎండ్ అవుతుంది కాబట్టి వీధి పోటును తప్పించుకోవడానికి కూడా ఒక గుడి కట్టేస్తే అయిపోద్ది అనే పరిస్థితికి వస్తుంది. కానీ ప్రజల అవసరాల కోసం వచ్చింది ఒక వస్తువు, వ్యాపార వస్తువుగా మారిపోయిందన్న. అట్లా కాకుండా కొన్ని స్పెసిఫిక్ సైంటిఫిక్ రీజన్స్, తర్వాత కాశీ లాంటి ప్రదేశాల్లో గుడి కాదు, మణికర్ణిక ఘాట్స్ లోనో లేకుంటే మరొక చోటనో లేదా హిమాలయాల్లోనో హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ఉన్నాయి అనేది చాలా మంది సైంటిస్టులు ప్రయోగం చేద్దాం అనుకుంటున్నారు. కైలాస పర్వతం పైకి ఎటు వెళ్లాలో తెలియక అక్కడికి వెళ్తుంటే కాలంతో పాటు గోర్లు మారుతున్నాయి, జుట్టు రంగు మారుతుంది దిగొచ్చేసరికి అని వెళ్ళలేక, ఇవన్నీ సైంటిస్టులే ట్రై చేస్తున్నారు కదా. ఇవి ఎందుకు వీడని చిక్కుముడిగా ఉన్నాయి? మీరు దేనినైనా దూరంగా చూస్తే చిక్కుముడిలాగా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే ఆ చిక్కుముడి విప్పబడుతుంది. చెయ్యి ఇంత నీట్గా కనిపించినా ఒకసారి మీరు భూతద్దంలో నుంచో మైక్రోస్కోప్ నుంచో చూస్తే పెద్ద పెద్ద కన్నాలు, హోల్స్ ఉన్నట్టుగా ఈ వెంట్రుకలు పెద్ద పెద్ద వృక్షాలాగా కనిపిస్తాయి. సో ఇంకా డీప్గా చూసే అవకాశాలు ఉన్నాయి కదా. గోర్లు ఎందుకు మారుతున్నాయి, అక్కడి వాటర్ ఏంటి, అక్కడి టెంపరేచర్ ఏంటి, ఎందుకు మనిషి చల్లబడుతున్నాడు, లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకు వస్తున్నాయి, శ్వాసకోశ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అక్కడి ప్రజలు ఏ ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఏ మెథడ్స్ ఫాలో అవుతున్నారు, వేరే ప్రాంతం నుంచి కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఆ పరిస్థితుల వల్ల ఏమేమి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయో పరిశీలిస్తే సరిపోదు. దీనికి ఈ పవర్ ఆ పవర్ ఎందుకు అంటే ఇప్పటి వరకు చాలా మంది సైంటిస్టులు పరిశీలిస్తున్నారు కదా, ఏవేవో గ్రహాంతరాల్లో కనుక్కున్నవారు కైలాస మిస్టరీ ఎందుకు? నేనేమంటానంటే, మీరు దాన్ని కైలాసం అంటారు కావచ్చు, ఆ పదంలోనే తప్పు ఉంది, దానికి ఏదో పేరు పెట్టాలి కదా మీరైనా. ఇప్పుడు భూమి మీద హిమాలయ పర్వత శ్రేణి అంతే కదా, దానికి కైలాసం అని, ఇంకెక్కడో పాతాళమని, పాప వినాశనం లోకమని, భూమి మీదనే ఉన్నదా కైలాసము, పైన ఉందా? ఒకవేళ మీరు భక్తిపరమైన అవగాహన ఉంటే మీరు నాకు చెప్పండి, తెలుసుకుంటాను. అసలు కైలాసం అనేది భూమిని ఆనుకొని ఉందా? ఇప్పుడు ఇక్కడ అసలు విషయానికి వద్దామన్నా, భూమిని ఆనుకొని ఉన్నా కూడా మనకు కనిపించే 3 డైమెన్షన్ కాక 4th డైమెన్షన్లో ఉంటుంది అంటారు. అది భూమి. చాలా మంది దేవుడు అనగానే పైకి చూస్తారు, అసలు దేవుడు పైన లేదనేది పురాణాల్లో కూడా ఎప్పుడు ఆకాశం దిక్కు చూడండి ఉంటారని ఎవరు అన్నారు. బట్ దేవుడు అనగానే దేవుడా అని పైకి చూస్తారు. అట్లా ఈ 4th మనకు తెలియని ఇప్పుడు డైమెన్షన్స్ సైన్స్ కూడా నమ్ముతుంది కదా, కనిపించిన ఇంకో డైమెన్షన్లో ఉంటుంది. అది ఇప్పుడు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు కదా.
ఉత్తర భారతదేశంలో ఉన్న కైలాసం గురించి మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్ నడి బోర్డు మీద. ఉమ్. ఎందుకని హైదరాబాద్ చుట్టూ ఉన్న సమస్యల గురించి ఎందుకు మాట్లాడుకోవద్దు? ఇక్కడున్న మనుషులు గారు, ఇక్కడున్న భక్తులు గారు, ఇక్కడున్న గుడులు కావు, చర్చిలు కావు. మీరు ఇవి కాదు ఇది కాదు అంటున్నారు కదా, ప్రూవ్ కానివి ఇక్కడున్న science లో అంటే prove కానివి ఉన్నాయి కదా. ఇక్కడున్న గుడులు, చర్చిలు, మసీదులు పనికిరానివి అన్నట్టేనా? నేనేమంటున్నా అంటే ఇవన్నీ పనికిరావని మీరు ఒకటి తేల్చారు. సరే పనికిరావని కాసేపు మీ వాదంతో ఏకీభవిద్దామని అనుకున్నాను నేను. ఏది తేలని ఒక మిస్టరీగా మిగిలిన వాటికి మీ సమాధానం ఏంటి అని. ఏం చేస్తాడంటే తన చుట్టూ ఏ ఆధారం లేనప్పుడు ఇంకెక్కడో ఒక ఆధారం ఉందని భ్రమపడతాడు. ఎక్కడ ఇప్పుడు మీ మాటలు నేను నమ్మిన అనుకుందాం అన్న కాసేపు కామన్ మీరు అరే బైరి నరేష్ అన్న చెప్పింది కరెక్టేనేమో, దేవుళ్ళు లేరనుకుందాం, కానీ అక్కడ పోయి ఆగుతున్నా కదా. బైరి నరేష్ అన్న దేవుళ్ళు మీరు ఎన్నిసార్లు వెళ్ళారు లేడని కాశీకి? వెళ్ళిన 4-5 సార్లు వెళ్ళిన. ఈ హైదరాబాద్లో ఉండే 1 కోటి మంది ప్రజల్లో ఎంతమంది వెళ్ళి ఉంటారు అక్కడికి? అది ఎవరి నమ్మకాలు వాళ్ళు, మన దగ్గర లెక్కలు లేవు కదన్న. మరి ఇదే పదం అందరికి వర్తిస్తుంది కదా. ఒకవేళ ఏదో కాస్మిక్ పవర్ ఉందంటే అనుకొని కుప్పలుగా చచ్చిపోతున్నారు కదా దర్శనానికి వెళ్ళినప్పుడు. లిమిటెడ్ డేసే ఓపెన్ చేస్తున్నారు కదా, ప్రత్యేక హెలికాప్టర్లు పెడుతున్నారు కదా, వాళ్ళని కాపాడడం కోసం ఆర్మీ సైనికులను ఇచ్చి పంపిస్తున్నారు అంటేనే ఈడ ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ మిమ్మల్ని రక్షించదురా నాయన, ఈ స్వెటర్ మిమ్మల్ని రక్షిస్తుందని స్వెటర్ ఎత్తాళ్ళు. ఏ ఎనర్జీ మిమ్మల్ని కాపాడదురా నాయన అని గన్ను పెట్టి పక్కన టెర్రరిస్టుల నుంచి కాపాడడానికి చేస్తున్నారు. ఒరే ఈ ప్రకృతిని గౌరవించాలరా అని ముందు వేయేవాళ్ళు ఇవి కొండ చర్యలు విరిగిపోతాయా, ఈ రోడ్డు పగిలిపోద్దా అని ముందు సాహసోపేతంగా ఒక బ్యాచ్ వెళ్ళి ఆ తర్వాత ఈ ప్రాంతం సురక్షితంగా ఉందన్నాక వీళ్ళు అమాయక భక్తులను పట్టుకుపోతున్నారు. అది కూడా వీళ్ళు 1000 రూపాయలు చెల్లిస్తేనే, పుక్కిటికి కాదు. సైకిల్ మీద ఆడికి పోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేరు, ఉచితంగా ఆడికి రైలు ట్రాక్స్ వేసి మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో లేదు. అక్కడ కూడా భుజం మీద మనుషులు ఎత్తుకొని ఒక మనిషిని మరొక మనిషి మోస్తున్నారు డబ్బులు తీసుకొని. అక్కడ భక్తి ఉంది అని అంటే బిజినెస్ ఉంది అన్డౌటెడ్లీ. ఇప్పుడు ఇదండి, అక్కడ ఆ శక్తి నన్ను కాపాడుద్ది, నేను పోతానంటే నీకు అక్కడి ఆర్మీ అనుమతిస్తుందా అన్న? మీరు ఒక మంచి మాట అన్నారు ఇందాక, స్వెటర్లు వేసుకుని కాపాడాలి, కానీ అక్కడికి అసలు ఎటువంటి వస్త్రాలు లేకుండా అంత మంచులు తిరుగుతున్న వాళ్ళది. మరి వాళ్ళని ఏమనుకోవాలనంటే వీళ్ళు ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేసిన వ్యక్తులు, వీళ్ళు ఇక్కడ ఏదైనా ఇలాంటి పనులు ఉంటే వీళ్ళతో చేపించుకోవాలని అర్థం. ఇప్పుడు గజ ఈతగాళ్ళు ఉన్నారనుకో, గ్రేటే కదా, వాళ్ళని మనం ఆ ప్రమాదం జరిగే ప్రదేశంలో పెడితే వాళ్ళ వల్ల లాభం. కాబట్టి వీళ్ళు బట్టలు లేకుండానే ఉంటున్నారంటే అభినందించుదాం. అంటే కొంచెం ఎత్తి మీదకి పోతేనే ఊపిరితిత్తుల ప్రాబ్లమే. చాలా మంది ఆక్సిజన్ బాటిల్స్తో పోతే కూడా ఉండలేరు. అసలు ఎటువంటి బట్టలు లేకుండా హిమాలయాల్లో మంచు కురుస్తుంటే ఒక శిలల్లాగా ఉండిపోయి మళ్ళీ ఏ రోగం లేకుండా తిండి లేకుండా ఉండగలుగుతున్నారంటే ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అనేది ఆగుతారు కదా. ఏమంటాను, ఉంది కావచ్చు, వాళ్ళే దేవుళ్ళు కావచ్చు, వాళ్ళ లోపల ఇట్లా దేవుడు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళని అట్లా కాపాడుతున్నాడు కావచ్చు. నేనేమంటానంటే అంత గొప్ప శక్తి ఉత్తగా కూసున్నోనికి ఎందుకురా, ఆకలితో అలమటించుని గురించి కావాలి కదా నీ శక్తి. అభాగ్యులు అర్థనాదాలతో వాళ్ళు ఉండే వాళ్ళకి కావాలి కదా నీ శక్తి. అవసరాలు ఉన్న చోట కావాలి కదా నీ శక్తి. అవసరం ఉన్న చోట, అర్థనాదం ఉన్న చోట. సామాజిక కోణం మీరు అనేది సామాజిక కోణం. వాళ్ళకి సమాజానికి ఏదో చేయాలి, వెళ్ళిపోయి ఎక్కడో హిమాలయాల్లో ఉంటారు, మేము సమాజాన్ని ఉద్ధరించాలి అనుకోలేదేమో. ఇప్పుడు ఉదాహరణకి కరోనా టైంలో చెప్పులు లేకుండా నడిచిపోయే వ్యక్తులకి ఒకరేమో చెప్పులు కొనిచ్చారు ఫ్రీగా, వాళ్ళు గొప్పోళ్ళ? లేకపోతే హిమాలయాల్లో 100 సంవత్సరాలు ఖాళీగా కూర్చుండి చెప్పులు లేకుండా ఆడొక్కడే కూర్చొని ఉన్నాడు, వాడు గొప్ప తప్ప అని మాట్లాడుకుంటున్నా. ఏమీ లేదు అని మీరు అంటున్నారో అది ఉన్నదేమో అనే డౌట్స్ క్రియేట్ చేస్తారు కదా. వాళ్ళ వల్ల వాళ్ళ ప్రజలను నమ్మే వాళ్ళకన్నా మేలు జరగాలి కదా. ఇప్పుడు ఒక క్రైస్తవ వాళ్ళు ఒకటి చెప్తారన్న, మమ్మల్ని నమ్మమని వాళ్ళు ఎక్కడికి వచ్చి చెప్తలేరు కదా, వాళ్ళు ఎక్కడో నమ్మాలి, మనం ఎందుకు డిస్కస్ చేయాలి? నేను ఏమంటా అంటే ఇక్కడ గొప్ప తక్కువ గురించి మాట్లాడతారు. డిస్కషన్ ఏంటి? వాళ్ళ వల్ల మనకేం ప్రయోజనం ఉన్నది లేదన్నప్పుడు, కొన్ని సైన్స్ కి అతీతంగా జరుగుతున్నప్పుడు డౌట్ వస్తుంది కదా, అది ఏంటిది అని. సైన్స్ అతీతంగా జరగడం అనే పదము తప్పు. సైన్స్కి అతీతంగా జరిగింది అని అనేది కూడా ఒక సైన్సే. అయితే ఇక్కడ సైన్స్ అంటే ఒక పదార్థం కాదు, ఒక టెక్స్ట్ బుక్ కాదు, లేకపోతే ఒక వ్యక్తి కాదు, ఒక మతం కాదు, ఒక సమాజం మొత్తానికి వర్తించేది ఇంకోళ్ళకి వర్తించేది కాదు. సైన్స్ అంటే ఒక క్రమ పద్ధతిలో జరిగిన అధ్యయనము, నిరూపణలతో కూడుకున్న ఒక విజ్ఞానమే సైన్సు. కాబట్టి సైన్స్ని విజ్ఞానానికి ప్రతిరూపంగా,
దైవాన్ని మూఢనమ్మకాల్ని అజ్ఞానానికి ప్రతిరూపంగా సమాజం భావిస్తుంది. భక్తులు కూడా సైన్స్ను వినియోగించుకుంటారు. అలాగే సైంటిస్టులు కూడా భక్తితో ఉంటారు. కాబట్టి హాస్పిటల్లో వినాయకుని విగ్రహాలు కాబట్టి సైన్స్ అనేది ఒక నిరూపణతో కూడిన, ఒక ఆధారాలతో కూడిన, క్రమ పద్ధతితో ఉన్న ఒక అధ్యయనం. అన్న ఎందుకు సైంటిస్టులు వీళ్ళందరూ మంత్రాల మీద పరిశోధన చేయాలని ఎందుకు కొంతమంది సైంటిస్టులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు? ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో కోమాలో ఉన్న వాళ్ళ మీద మృత్యుంజయ మంత్ర ట్రై చేస్తున్నారు, ఏమన్నా తేడా ఉంటుందా అని. ఒక సైన్స్ నేర్చుకున్న వ్యక్తులు, డాక్టర్సా సైంటిస్టులు, వాళ్ళే ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒక ఊర్లో మనం చాలా లోతుకి వెళ్దాం, ఊర్లో చదువు రాదు, అమ్మో ఒక ఊర్లో సార్లే చదువుకున్న వాళ్ళే చేస్తున్నారంటే అదేదో ఉన్నదట అనుకుంటారు కదా. ఎట్లా ఇప్పుడు వీళ్ళే ఇవి ప్రయోగాలు చేసినప్పుడు ఎట్లా సమర్థించగలుగుతామన్నా? ఇప్పుడు నిన్న క్షుద్ర పూజల ప్రక్రియ ఒకటి జరిగింది. ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లా వార్తలలో వచ్చింది. మంచిర్యాలలో క్షుద్ర పూజలు, మీకు 2 కోట్ల రూపాయలు దొరుకుతాయి ఈ క్షుద్ర పూజలు చేస్తే అని చెప్పి వాడి దగ్గర 2 లక్షలు వసూలు చేసిండు. ప్రజలు నాకు 2 కోట్లు వస్తాయి అని అనుకున్నాక, ఇప్పుడు అతను ఒక ఆయన వచ్చి నువ్వే నా దగ్గరకు వచ్చి నరేష్ గారు మీకు 2 కోట్లు దొరుకుతాయి అని అన్నప్పుడు నాకేది చెప్పాలి? నువ్వు 2 కోట్లు నువ్వే తీసుకోవచ్చు కదా. నా దగ్గర ఉన్న 2 లక్షలు నువ్వు తీసుకుంటున్నావు అంటే మోసం అనే కామన్ సెన్స్ ప్రజలకు ఉండదు. మరి ఇప్పుడు మోసం చేసినోడు హిందూ మతస్థుడే, మోసపోయినోడు హిందూ మతస్థుడే కదా. ఇక్కడ ఎందుకు మత పెద్దలు మాట్లాడరు? ఖచ్చితంగా ఇది విమర్శించాల్సిన అవసరం ఉన్న విషయమే. రెండోది, ఇతని పేరు పెరియార్ ఈవి రామస్వామి. 100 సంవత్సరాల క్రితము కేరళలో ఉన్నటువంటి ఒక దేవాలయం ముందు నుంచి మనుషులు నడవడం కోసం పోరాటం చేసింది ఈయన. ఆ పోరాటం చేస్తున్నప్పుడు ట్రావెన్కోర్ సంస్థానపు మహారాణి ఇతను చచ్చిపోవాలని శత్రు సంహార యాగం చేసిళ్ళు. మొత్తం 116 మంది పూజారులు కలిసి. రాజు చచ్చిపోయాడు. మరి శత్రు సంహార యాగం ద్వారా శత్రువు చచ్చిపోలే, రాజు చచ్చిపోయాడు. ఈ మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల మనుషులు బతుకుతారు అనేది నిరూపితం కానంత వరకు మేము కొట్టిపడేస్తాం. ప్రయోగాలు అయితే జరుగుతున్నాయి, నిరూపితం కానంత వరకు కొట్టిపడేస్తాం. నిరూపించబడ్డాకే మేము కూడా నమ్మడానికి సిద్ధంగా ఉంటాం. మరి ఇప్పుడు ఇది 2025 సంవత్సరం. మనకు చరిత్ర తెలిసిందైతే గట్టిగా 3-4 వేల సంవత్సరాలు. ఇక్కడ ఎక్కడైనా ఒక్క మనిషి అయినా ఆ మంత్రం వల్ల బతికినట్టుగా ఉందా? అదే ప్రయోగాలు జరుగుతున్నాయి కదన్న. ఇప్పుడు ఋషులు ఏం చెప్తారు? మేము మృత్యుంజయ యాగం చేసి ఋషులు అంటే ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారన్నా, ఒక వ్యక్తి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే మృత్యుంజయ హోమం చేసి బతికించినాం అంటారు. దానికి ప్రూఫ్ లేదు మీ దృష్టిలో. అందుకు సైంటిస్టులు ఇప్పుడు డాక్టర్లు అదేదో మిషన్స్ పెట్టి బతికిండో లేదో ప్రూవ్ చేస్తారు. ప్రూవ్ చేశాకే నమ్ముదాం మనం. గుడ్డిగా ఏది నమ్మద్దన్నా. మీరు అన్నది ఒక గొప్ప విషయం ఏంటంటే, నమ్మకం మనిషిని చంపుతుంది, బతికిస్తుంది కూడా, ఒక మనిషి బలంగా నమ్మితే. కానీ మూఢనమ్మకం ఎప్పుడూ మనిషిని చంపుతుంది. ఇప్పుడు కొంతమంది మీరన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్లో కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు సత్యాన్వేషణలో అని. హిందువుల్లో కూడా మొత్తం మంది గుడ్డిగా నమ్ముతలేరన్న. దైవ భక్తులుగా ఉంటూనే ఎవరన్నారు? చెప్తున్నా నేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను అక్కడికి నా కళ్ళ ముందు చూసి కూడా అక్కడికి వెళ్ళలేకపోయానని గిల్టీగా ఫీల్ అవుతుంటాను. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర ఎర్రవల్లి అనే గ్రామంలో ఉగ్ర నరసింహస్వామి అనే వ్యక్తి అవతారం ఎత్తిందంట. ఒక వారం 10 రోజుల్లో ఒక రోజుకు 70,000 మంది అక్కడికి వెళ్ళే స్థాయిలో జాతరలు జరిగినాయి. ఒక అబ్బాయి హై స్కూల్కి వెళ్ళే పిల్లవాడు పూనకమచ్చి ఊగిపోయి ఈ బండ కింద నరసింహస్వామి ఉన్నాడంటే వెళ్ళిపోయిరు. అక్కడ రోడ్డు వేసిరు, టెంట్లు వేసిరు, చుట్టూ దుకాణాలు పెట్టిరు. ఒకరు పూనకమచ్చి ఊగుతూ ఉన్నారు, ఒకరు ఇవాళ లెక్కనే ఇంకోరు ఊగుతూ ఉన్నారు. పెద్ద వ్యవహారం అయ్యింది. ఇప్పుడు ఏమైంది? మొదటనేమో అది కొట్టిపడేసినాం, మేము కొట్టిపడేసినాం. నమ్మకాలు మొదలైపోయిన తర్వాత నమ్మకాలు పదిలపరచబడ్డాయి, వ్యవస్థీకృతించబడ్డాయి, వ్యాపారీకరించబడ్డాయి. ఇక ఇప్పుడు ఆ పిల్లగాడికి సైకాలజీ కౌన్సిలింగ్స్ ఇచ్చి వాడిని స్కూల్కి పంపించినా కూడా ఆ ప్రదేశం ఒక ప్రత్యేక క్షేత్రంగా వర్ధిల్లుతూనే ఉంటుంది. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కానీ, మానవ వనరుల శాఖ కానీ, లేకపోతే విద్యాశాఖ కానీ, లేదా రాజ్యాంగంలో ఏవి వర్తించవు. కాగితాల మీద ఉండే చట్టాలు కాగితాల మీద ఉంటాయి. ఎవడైనా తెలివైనోడు నాకు ఈ హక్కు ఉంది, ఈ చట్టం ఉందని అడిగితే తప్ప చట్టం నోరు మెదపదు.
కానీ ప్రాక్టికల్గా సమాజంలో కొనసాగే కొన్ని చట్టాలు ఉంటాయి. పబ్లిక్ ఒబీడియన్సీ యాక్ట్స్ అంటారు ఇవన్నీ. వాళ్ళ భర్త సర్పంచ్ కాదు, వాళ్ళ భార్య సర్పంచ్, కాగితాల మీద ఈవిడ సర్పంచ్, పబ్లిక్లో వాళ్ళ భర్తనే సర్పంచ్ అంటారు. ఎందుకంటే ఆయనే పెద్ద మనిషి నిజానికి కూడా. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది, ఆయన సర్వీస్ ఇచ్చి అక్కడ గ్రామంలో ఆయన ప్రముఖ వ్యక్తి అయ్యాడు, మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఎవరికి అలా పోస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళ భార్యకే ఇచ్చారు. ఆవిడ ఒక గృహిణి అయి ఉండొచ్చు, మనం ఆమెను తప్పు పట్టట్లేదు. చట్టమేమో ఆమె సర్పంచ్ అని చెప్తుంది, ప్రజలేమో ఆమెను సర్పంచ్గా భావించట్లేరు, వాళ్ళ భర్తనే భావిస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా పవరు న్యాచురల్గా ఉండే పబ్లిక్ పవర్ ఏమో భర్త చేతిలో ఉంది, చట్టం పవర్ ఏమో భార్య చేతిలో ఉంది. అలానే ఈమె కీలు బొమ్మనో ఈమె డమ్మీ అని అనడానికి లేదు, అక్కడ వాస్తవాన్ని గ్రహించాలి. కాబట్టి ప్రజల్లో బలంగా నమ్మకాలు ఉన్నాయి, ఈ దేశం నిండా నమ్మకాలు ఉన్నాయి. ఈ నమ్మకాల వల్ల ఏదైనా ఒకటి పేరుకుపోయిన తర్వాత పేరుకపోయినంత సులువు కాదు, తరతరాలుగా పేరుకపోయిన దాన్ని క్లీన్ చేయడం అంత సులువు కాదు. ఇది కొన్ని వేల ఎందుకు కాదురా, కానీ వేల ఏళ్ళ నుంచి వచ్చింది. చాలా సంవత్సరాలు కొంతమంది బుర్రకి మదమెక్కిన బుర్రంతో ఉన్నటువంటి బలుపెక్కిన వ్యక్తుల చేతుల్లో మీడియాలు కెమెరాలు ఉండేవి. అవి తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా, దొంగను గొప్పవాడిగా, గొప్పవాడిని దొంగగా వాళ్ళు చూపించిన వాళ్ళే ప్రముఖులుగా చేసి సమాజం మొత్తాన్ని భ్రష్టు పట్టించి మీడియాని వాళ్ళ కాళ్ళ కిందలు పెట్టుకొని ఇట్లా కబంధ హస్తాల్లో బంధించారు. ఈరోజు ఒక ఫోన్ వచ్చింది, నా ఒపీనియన్ నేను ఇలా తీసుకుని అలా పడేస్తే ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్ ట్విట్టర్లో మీరు మార్పే తీసుకురావడం, మీరేమో దేవుడు లేడంటారు, ఖరాఖండిగా లేరంటారు, ఆ సిద్ధాంతానికి ఉన్నారు. ఒక 60-70 ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏమి అంటున్నానంటే, నేనెందుకు లేడా అనాలి, మీతో నాకెందుకు వెళ్ళి ఉంటే బాగుండు అంటున్నా. సరే, ఉంటే బాగుండో ఉన్నాడో లేడో అది పక్కన పెడదాం. కానీ సోకాల్డ్గా దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఒక 60 ఏళ్ల క్రితం ఇలా మీరు అన్నట్టు ఎవరికి దేవుడు దూలా, ఎవరికి దయ్యం పట్టినా వెంటనే మొక్కి అక్కడ గుడి. కానీ ఇప్పుడు అట్లా చేస్తే నమ్మేవాళ్ళే, నాస్తికులుగా నమ్మేవాళ్ళు కూడా క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు. నీకు నిజంగా దేవుడు దూలిందా, నువ్వు బిజినెస్ గిట్టే పెడదామని చూస్తున్నావా, దొంగ కథనా అనే అవేర్నెస్ వచ్చింది. ఇది ఎందుకంటే ఇప్పుడు మొన్న అఘోరి ఒక ఆవిడ వచ్చింది, వచ్చి చాలా పూజలు చేసింది, అన్ని యూట్యూబ్ ఛానల్లో అన్నిట్లో ఆవిడ గురించే వచ్చింది. మాకు ముందే ఆవిడ పబ్లిసిటీ అయిన రోజే మాకు తెలుసు, ఆవిడ కాదు అతను. అక్కడ మన మంచి బెల్లంపల్లి పక్కన నెన్నెల మండలం అక్కడ పక్కన కర్జీ కూడా వెళ్ళినా మేము. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్రెండ్సే మాకు ఫోన్ చేసిళ్ళు, అన్న ఇది కథ అని. అరే ఇప్పుడు మనము ఆమె ఉట్టిది అని అంటే ఆమె శూలం పట్టుకొని బట్టలు లేకుండా మన ఇంటి కూడా కత్తది పుర్రెలు పట్టుకొని. ఇక మన శత్రువులు సైనికులు ఉంటారు కదా, రెడీగా ఉంటారు. ఇక మా దేవీ దేవతలను అవమానించడం మళ్ళీ పెంటరా. 4 రోజులు పోతే అరిసి తిరిగి ఆమె రహస్యాలు, అతని రహస్యాలు ఎవరో ఒకరు తెలుస్తారు. అప్పటిదాకా కొంచెం సంయమనం పాటించండి అని చెప్పాం. మా గ్రూపులో దీని గురించి కామెంట్ చేయకండి. కొన్ని అసత్యం ఎంతకాలం ఊరేగుద్ది, సత్యం తెలిసేంతవరకు. ఇప్పుడు ఎన్నో ఛానళ్ళు మందు బాటిల గురించి, స్కానర్ల గురించి, వాళ్ళ వ్యవహారాల గురించి మొత్తం చెప్పారా. అందులోనే వాళ్ళలోనే ఇంకొక శాఖ వాళ్ళు అసలు ఇలా పబ్లిక్లోకి రాకూడమే తప్పు, ఇది మా ధర్మంలో లేదు, ఆవిడ మా ధర్మాన్ని తప్పు చేస్తుంది అని కూడా చెప్పారా. మరి అప్పటిదాకా నమ్మి గౌరవించి పూజించడం వల్ల తప్పని వాళ్ళు రియలైజ్ అవుతారా అన్న? ఎప్పుడైనా ఇప్పుడు ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు వరుసగా పెయిన్ కిల్లర్ వేసుకుంటే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి అంటారు, కానీ వేసుకునేదాకా వేసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్ లేని ఉండదు. అట్లా ఒక మంచికైనా చెడుకైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఆ సైడ్ ఎఫెక్ట్ డామినేషన్ ఎక్కువైనప్పుడు ప్రాబ్లం అవుతుంది. మీరు ఒక మనిషి నమ్మిండు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అన్నప్పుడు నష్టం లేదు. కానీ ఇది బిజినెస్ అయినప్పుడు, దోచుకుంటున్నప్పుడు, పేదవాళ్ళు దోపిడీకి గురవుతున్నప్పుడు, మీరు అన్నట్టుగా మూఢనమ్మకాల పేరు మీద మీలాంటి వారు మరికొందరో లేకుంటే దేవుళ్ళని నమ్మే వాళ్ళే అక్కడి నుంచి ఉద్యమిస్తారు, వ్యతిరేకిస్తారు. అట్లా జరుగుతుంది కూడా ఇప్పుడు. అయితే ఇక్కడ దేవుళ్ళని నమ్మే వాళ్ళు అక్కడ వ్యతిరేకించడం దగ్గర ఆగిపోయి ఇంకొక అడుగు ముందుకు వేయటం లేరు, వాళ్ళకి స్కోప్ లేదు. అంటే నష్టం లేదు కదా అని, నష్టం లేనప్పుడు ఏంది అని. ఇప్పుడు నేను మీకు ఎవరికి ఉపయోగపడకుండా నా జేబులో ఉన్న 500 నోట్ల కట్టని నేను కాల్చి వేయొచ్చా? ఇంకా చూస్తుంటే మూరు కూడా మాకు సంబంధం మేమనుకుంటాం, కాలుస్తున్నాడు, పైసలు ఎక్కువైనాయో లేకుంటే పిచ్చో అనుకుంటాం కదా. కానీ చట్టం ఏం చెప్తుంది, ఆ కరెన్సీ నీ చేతిలో ఉండడానికి నువ్వు వినియోగించుకునే హక్కే ఉంది తప్ప డబ్బులని కాల్చకూడదు. నా ప్రాణం నాకు నేను ఆత్మహత్య చేసుకోవచ్చా? చేసుకోవద్దు, ఆత్మహత్య నేరమే కదా. అలాగే డబ్బులు కాల్చడం కూడా నేరమే, డబ్బులు మిస్యూజ్ చేయడం కూడా నేరమే. మనం ఉమ్మడి చట్టాలు చాలా పెట్టుకున్నాం,
ఉమ్మడి కర్తవ్యాలు బాధ్యతలు చాలా దేవుడిని నమ్మొచ్చిన చట్టాలు కూడా నమ్మద్దు మీరు ఖచ్చితంగా అనట్లేదు కదా. చట్ట ప్రకారం ఇబ్బంది కూడా లేదు, చట్ట ప్రకారం లేదు, వ్యక్తిగతంగా లేనప్పుడు, ఒకరికి నష్టం కలగనప్పుడు. ఇప్పుడు నేను సపోజ్ నా ఇంట్లో నేను నా 4 గోళ్ల మధ్య తలుపులు పెట్టుకుని ఓ దేవుని రూమ్లో పూజ చేసుకున్నా, బయటకు వచ్చినప్పుడు నా పని నేను యాంకరింగ్ చేసుకుంటున్నా, లేదా ఇంకేదో పాటలు రాస్తున్నా, ఏదో చేస్తున్నా, నష్టం లేదు. కానీ నేను బయటకు వచ్చి మా ఇంట్లో ఒక దేవత ఉంది, ఆకేది మొక్కుతుంది అవుతుంది, మీరు వచ్చి అక్కడ పైసలు పెట్టుండి అన్నప్పుడు స్టార్ట్ సమాజానికి ప్రాబ్లం. అలా అంటేనే కదా పలానా ఉత్తర ద్వారాన్ని పలానా రోజు మాత్రమే తెరుస్తాము, ఆ రోజు ఆ డోరు తెరిచిన క్షణంలో ఆ దివ్య రూపాన్ని చూస్తేనే మన జీవితం ధన్యం అనేటువంటి ఒక ప్రచారం చేయటం వల్ల మొన్న తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంతంలో ప్రాణాలే పోయినాయి కదా. ఒక మనిషి ఆరోగ్యంగా పీరియడ్ టైంలో ఉన్నప్పుడే లోపల రావద్దనే సంస్కారం నేర్పినప్పుడు మనిషి ప్రాణాలే పోయినాయి కదా అక్కడ. అన్న మీరు ఇప్పుడు అంటే హిందూ ధర్మానికి వస్తే చాలా ప్రాశస్త్యం పొంది అందరు అభిమానం పొందుతున్న గరికపాటి లాంటి వాళ్ళ ప్రవచనాల్లో మీరు ఫలానా రోజే గుడికి పోతే పాపం అంటే మీరు అత్యంత పాపం చేస్తేనే పోతారు, మీరు పాపాత్ములు అయితేనే పోతారు, మీరు పోకుండి ఆ నదిలో మునుగుతూనే పుణ్యం రాదు, ఆ గుడికి పోతేనే పుణ్యం రాదు అని చెప్తారు. చాలా లాజికల్గా, చాలా పద్ధతిగా ఏది పుణ్యం ఏది పాపం, ఎందుకు ఉరుకుతున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఎక్కడెక్కడో లేవు, మీరు దయచేసి ప్రాణాలు ఓడగొట్టుకోకుండా కూడా చెప్తున్నారు కదా. అది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అది విన్నవాళ్ళు కూడా మొన్న అయినప్పుడు ఆ గరికపాటి గారు చెప్పారు, ఆ ఉత్తర ద్వార దర్శనం పోతేనే వస్తుందా పుణ్యం అనే అవేర్నెస్ని క్రియేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా బిజినెసే, మీరు అన్నట్టు బిజినెస్ అనేది తప్పే. భక్తిని బిజినెస్ చేశారు, అది 100% తప్పు. ఇప్పుడు మక్కాకు పోతేనే పుణ్యము, జెరూసలేం పోతేనే పుణ్యము, లేకుంటే తిరుపతికో కాశీకో పోతేనే పుణ్యం, అంటే గుంపులు గుంపులుగా ఫలానా రోజే పోతే పుణ్యం, అక్కడ ఉంటేనే పుణ్యం, ఇదంతా తప్పని వాదించే వాళ్ళు, సాక్షాత్తు భగవంతుని నిత్యం పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి నాస్తిక సంఘాలు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కూడా వద్దు. రోజు దేవుడికి మొక్కేటాళ్ళు కూడా ఏం పిచ్చేది, అక్కడికి పోతూనే ఉన్నాడా, ఉన్న చోట కూర్చుంటే అయిపోతుంది కదా అనేవాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది రమణ మహర్షిని ఫాలో అవుతారు, ఉన్న చోటే అరుణాచలం అనుకుంటారు, ఇంకెవరినో ఫాలో అవుతారు. అసలు ఏది ఫాలో కావు, నాకు నేనే దేవుడిని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కర్మ సిద్ధాంతం, నేను చేసే పనే దేవుడు అంటారు. ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ప్రాబ్లం సమాజంలో ఈ బిజినెసా, వ్యక్తిగత నమ్మకాల? అంటే సమాజాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు సమాజ అవసరాలు మనకు తెలిసి ఉండాలి, సమాజంలో ఉన్న వనరులపై మనకు ఒక అవగాహన ఉండాలి. అత్యంత విలువైంది మానవ వనరులు. ప్రకృతి వనరులు ఉన్నప్పటికీ నీరు అందరికీ అందుబాటులో ఉంది. కొన్ని చోట్ల పెట్రోల్ ఉంది, అది అమ్ముకుంటున్నారు వేరే దేశాలకి. కొన్ని చోట్ల విలువైన ఖనిజాలు ఉన్నాయి, కొన్ని చోట్ల బంగారం ఉంది, కొన్ని చోట్ల వజ్రాలు దొరుకుతాయి. కానీ మానవ వనరులు ఎంత విలువైనవి. ఈ మానవ వనరులు స్వయం శక్తిగా ఎదగకుండా, స్వేచ్ఛగా ఆలోచించకుండా, మానసిక బానిసత్వం వైపు ఒక అతీత శక్తి ఉంది, ఒక అతీత వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడున్న ఈ భూమి, ఈ ప్రకృతి, పర్యావరణము, అమ్మ, అన్న, తమ్ముడు, చెల్లె, స్నేహితులు, మన ఈ సమాజం అనేది కాకుండా ఇంకేదో అతీతమైన సమాజం ఉంది అనే భ్రమల చుట్టూ బతకడం వల్ల మానవ వనరులన్నీ బలహీనమైపోతున్నాయి. తమలో ఉన్న తమ శక్తిని వాళ్ళు వెలికి తీసుకొని స్వతంత్రంగా బతకకుండా ఆధారపడే బతికే స్వభావానికి దిగజారుతున్నారు. దానివల్ల నమ్మకాలు పుట్టుకొచ్చాయి, దానివల్ల భయాలు పుట్టుకొచ్చాయి. ఎప్పుడైతే నమ్మకాలు భయాలు వచ్చాయో ఈ రెండింటిని ఆసరాగా చేసుకొని మనుషులని ఎన్ని రకాలుగా ఆమె మగపిల్లలు అసలు పిల్లలు పుట్టట్లేదు అని అంటే గుడిలోకి వచ్చి లోపల పూజ అంటాడు. ఎంతోమంది ఆడపిల్లలు అరే నన్ను వాడు మానభంగం చేస్తున్నారా దుర్మార్గుడు అని చెప్పిన బోలని గిన్ని కేసులు మనం చూపించగలం. ఇంకొకరు ఈమె హిస్టరీ ఉంది, 3 రోజుల పాటు ఈమె బయట కూర్చోవాలంటే ఆదిలాబాద్లో పాము కాటు వేసి చచ్చిపోయింది ఆవిడ. నిన్నటికి నిన్న నువ్వు ఈ కోడిని అమాంతం మింగితేనే నీకున్న అది పోతుంది అని అంటే వాడు కొడుకు ఆరోగ్యం బాగుపడాలని వీడు కోడిని మింగితే గొంతులో ఎముక ఇరుక్కుపోయి వాడు చచ్చిపోయాడు. 1, 2 కాదు, కొన్ని వందల ఇన్సిడెంట్స్ సభ్య సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇవన్నీ పోగొట్టడం కోసం ఎవరో ఒకరు పనిచేయాలి కదా. వాటంతటా వాళ్ళే మారిపోతారంటే మీరు అనుకుంటారేమో నేను ఏం చేయకున్నా మారేటోడు మారతాడు, గరికపాటి మాటలు విని మారేటోడు మారతాడు, లేదా అడిగి పోయి సిగ్గొచ్చినాక వాడే మారతాడు, ఇడికి పోయి జెరూసలేం పోయి డబ్బులని గుళ్ళ అయినాక ఆడే మారతాడు, లేకపోతే ఆ పాస్టర్ మోసం చేసినాక ఆడే మారతాడు అని అనుకుంటే మేము అలా అనుకోలేము కదా. స్పందించే గుణం ఉంటుంది కదా. అర్థమైంది. సామాజిక స్పృహతో మీరు ఒక మాట అన్నారు, డిపెండ్ అవుతున్నాడు శక్తివంతుడైన ఒక మనిషి అని. రాకెట్లను మనం
ఉపగ్రహాలు అక్కడెక్కడికో పంపిస్తున్నామన్న అటువంటి సైంటిస్టులు చాలా మేధస్సుతో కొన్ని సంవత్సరాల ప్రయోగం, సో వాళ్ళ శక్తి మీద వాళ్ళ నమ్మకం ఉన్నారు, సమాజానికి కాదు మొత్తం దేశానికి ఉపయోగపడుతున్నారు. కానీ లాస్ట్కు కొబ్బరికాయ కొట్టే రాకెట్ వదులుతున్నారు. అట్లా అని నమ్మకం ఉందని వాళ్ళు బలహీనులనేమో బలవంతులని కోరతలేరు. నేనేమంటానంటే మీ ఛానల్ ద్వారా ప్రజల్ని ఏమంటానంటే, ఓ ప్రియమైన ప్రజలారా, మా అన్న తమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, ఆ రాకెట్ పేరేంటో తెలుసుకోండి, ఆ రాకెట్ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసుకోండి, ఆ రాకెట్ విషయ పరిజ్ఞానం తెలుసుకోండి, ఆ రాకెట్ ఏ లక్ష్యం కోసం అది పైకి పంపిస్తున్నారో ప్రయోగిస్తున్నారో తెలుసుకోండి, ఆ రాకెట్ ఉపయోగాల గురించి తెలుసుకోండి, ఖగోళం గురించి తెలుసుకోండి, ఆకాశం గురించి తెలుసుకోండి, అక్కడికి వెళ్ళే సైంటిస్టుల జీవితాల గురించి తెలుసుకోండి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసుకోవడం తెలుసుకోండి తప్ప రాకెట్ పంపించే పర్పస్ గురించి పక్కన పెట్టి ఆ రాకెట్ మొక్కే మేధావే వచ్చి తిరుపతి గుళ్ళో పూజ చేసిండు, పలానా పక్కన ఉన్న దర్గాలో దండం పెట్టి నమాజ్ చేసిండు, పలానా చర్చికి, ఈ పనికిమాలిన విషయాల దగ్గర ఎందుకు ఆగిపోతారు మీరు? అతను మానసిక బలహీనుడు అయి ఉండొచ్చు, లేదా ఈ గుడి చర్చు మసీదుకు మేము వెళ్ళాలి, పాపం ఈ భక్తులందరూ ఈ రాకెట్ తయారీలో మాకు సేవ చేసిర్రు, ఒకరు చాయ్ పోసిన వాళ్ళు, ఒకరు కటింగ్ చేసిన వాళ్ళు, ఒకరు బట్టలు ఉతికిన వాళ్ళు, ఒకరు కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు, మమ్మల్ని నమ్మిన వాళ్ళు, మాకు అన్నం పెట్టిన వాళ్ళు, టిఫిన్ పెట్టిన వాళ్ళు, మాకు అదందుకు అంటే అందుకున్న వాళ్ళు, దీనికి పెయింట్ వేసిన వాళ్ళు, అందరూ అన్ని నమ్మకస్తులు కలిస్తే మేము ఇది తయారు చేశాము. కాబట్టి వాళ్ళందరినీ మానసికంగా సాటిస్ఫై చేయడం కోసం ఈ మినియేచర్ని పట్టుకపోయి ఆడబెట్టి దండం పెడుతున్నామని వాళ్ళు చెప్తారు. మనిషి బలహీనుడు అవుతున్నాడు, దేవుడిని నమ్మి ఆయన అంత బలవంతుడు కదా, అది తయారు అయిపోనివ్వండి. సో వాళ్ళందరి నమ్మకాల కోసమో, లేకపోతే పై అధికారుల దగ్గర మెప్పు పొందడం కోసమో, లేదా పై నాయకత్వంలో ఉన్న వాళ్ళు భక్తితో ఉండి మీరు ఇలా చెయ్యాలి అని చెప్పే గైడెన్స్ ఇవ్వడమో, లేదా వీళ్ళకంటే ముందున్న వాళ్ళు విషయ పరిజ్ఞానంలో గొప్పవాళ్ళు అయినప్పటికీ ఒక పొరపాటు చేసే వ్యక్తి అయి ఉండవచ్చు. దానిని ఒక వారసత్వంగా ఒక సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలందరూ వాళ్ళని ఇదేం పిచ్చి పని అన్నప్పుడు, లేదా అందులో ఎవరో ఒకరు మొండి వ్యక్తి వచ్చి ఇది చేసినా ఫెయిల్ అయింది, చేయకపోయినా ఫెయిల్ అయింది, చేసినా సక్సెస్ అయింది, చేయకుండా ప్రయోగించారు, ప్రపంచ దేశాల్లో ఇవేవి మొక్కకుండా ప్రయోగించే శాస్త్రవేత్తల రాకెట్లు సక్సెస్ అని ఒక వ్యక్తి అనుకరించడం ఆపేస్తే, ఒక వ్యక్తి గుడ్డిగా ముందు వాళ్ళని అనుకరించడం ఆపేస్తే కొత్తదనం వచ్చేస్తుంది కదా. ఎలన్ మాస్క్ ఇప్పుడు ప్రయోగిస్తున్నాడు అంటున్నాం, ఆయన ఎక్కడెక్కడికి పోయి ప్రార్థన చేసి నమాజ్ చేసి మన తిరుపతి వెంకన్నదో, లేకపోతే షిరిడి సాయి అన్నదో, లేకపోతే కొండగట్ట అంజన్నదో, లేకపోతే నరసింహస్వామిదో పట్టుకుపోయి ఎలన్ మాస్క్ పూజించిండ అంటే ఆయన గొప్ప అని నేను అనట్లేదు, మన దేశమే గొప్ప. వాళ్ళు పూజ చేసి ప్రారంభించిన యాజ్ ఏ ఇండియన్గా నేను ఇస్రోని గౌరవిస్తా. వాళ్ళు ఎంత సాధారణ వస్తువుల నుంచి అంతేకాదు అసలు ఆ ప్రయోగాల కోసం ఆ స్థలం ఇచ్చిన వాళ్ళని నేను గౌరవిస్తా. అన్న ఇక్కడ ఏమైందంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారో ఫాలో గారో ఇక తర్వాత సంగతి అన్న, అయ్యేటాళ్ళు అవుతారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. కానీ దేవుడు అనే ఒక విషయాన్ని నమ్ముకుంటే మానసికంగా బలహీనలు అవుతారు. అంటే ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, జవాన్లు, మేజర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, దేశం కోసం సర్వశక్తుల్ని నాలెడ్జ్ని ఒడ్డిన వాళ్ళు కూడా ఎక్కడ మానసికంగా బలహీనం కాకుండా వాళ్ళు సమాజానికి చేయాల్సిన కాంట్రిబ్యూషన్ అంతా దేవుడిని నమ్ముతూనే చేశారు, ఎటువంటి నష్టం లేకుండా. మీరు అన్నట్టుగా అంత బలహీనులు కాలే కదా. ఇక్కడ మా బాధ ఒక ఐఏఎస్ అయిన వ్యక్తో, ఐపీఎస్ అయిన వ్యక్తో, ఆర్మీలో సోల్జర్గా మన దేశాన్ని కాపాడుతున్న ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డ వ్యక్తి కూడా జై శ్రీరామ్ అంటాడు. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి యుద్ధ రంగంలో ప్రాణం పోగొట్టే ఒక ముస్లిం అయినా కూడా అక్కడికక్కడ నమాజ్ చేసుకున్న మాకు వాళ్ళ భక్తితో కానీ వాళ్ళ జై శ్రీరామ్తో కానీ మాకు అభ్యంతరం లేదు. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డ సైనికులు కదా. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళ కాంట్రిబ్యూషన్ గొప్పదే. జ్ఞానాన్ని భక్తిని మిక్స్ చేసి భక్తిని కూడా యాక్సెప్ట్ చేయండి అనడాన్ని వ్యతిరేకిస్తున్నాను. అంటే ఇది ప్రజల లోపం అనుకోవచ్చు అని. ఇప్పుడు ఒక దశలో సతీసాగమనం మూఢనమ్మకం వచ్చింది, మీరు నిప్పులోకి దూకమనంగానే దానికి ముందే 5000 సంవత్సరాల క్రితం మహాభారతం అన్నకొట్టి వస్తే దూకేటాళ్ళు ఏమన్నా 5000 సంవత్సరాల క్రితం అంతా కృష్ణుడు స్టోరీ అని చెప్తుంటారు కదా. దయచేసి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్, ఎందుకంటే మీడియాలో 5000 అనగానే చూసే అమాయక ప్రజలు 5000 సంవత్సరాల క్రితం అది జరిగిందేమో అనుకుంటారు. సరే, ఇప్పుడు నేను చెప్పకుండా చాలా వాటిలలో నిక్షిప్తమై ఉంది 5000 సంవత్సరాల క్రితం అని. దీన్ని ఏమంటా అంటే దూకమన్నారు, కాదు దూకమన్నారు అన్న, సరే ఏదైనా దూకమన్నప్పుడు
ఇది మూఢత్వం. హిందూ ధర్మం సతీసాగమన స్త్రీలను ఒక స్త్రీగా నేను చెప్తున్నా. అప్పుడు అవి ఏమనాలి? మీరు చెప్పిన మహాభారతంలో పాండురాజు చచ్చిపోతే కుంతిదేవి చచ్చిపోలే కదా సతీసాగమనం చేసి. సత్యవతి ఆమె విధవగా భర్త చనిపోతే మొత్తం మహాభారతాన్నే నడిపింది కదా. మరి వాళ్ళు మాకు సోకాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు రాముని తండ్రి చనిపోతే ఆ ముగ్గురు తల్లులు సతీసాగమనం చేయలే కదా, మేము ఎందుకు చేయాలని ప్రశ్నించకుండా మూఢంగా దూకడం అనేది వాళ్ళ తప్పు. కానీ ఇక్కడ మూఢత్వం క్రియేట్ చేసింది ఎందుకు? దాని వెనక చాలా సోకాళ్ళు ఈ ప్రక్షిప్తాల వెనక పురుషాధిక్యం ఉండొచ్చు, స్వలాభాలు ఉండొచ్చు, బిజినెస్లు ఉండొచ్చు. కానీ క్లియర్గా ఇదే హిందూ ధర్మంలో కుంతిదేవి పాండురాజు చనిపోయిన తర్వాత ఉంది. సతీసాగమనం ఎందుకు చేయాలని క్వశ్చన్ చేయని ఆ ప్రజల తప్పు కదా. అంటే ప్రజల తప్పు అని నువ్వు అంటున్నావు. సారీ, మీరు అంటున్నావు. అన్నా నేను చెల్లెనే అన్నాను, ఎట్లన్నా నచ్చినాను. ఇక్కడ నీకు నంగేలి చరిత్ర తెలుసా? తెలియదన్న. అంటే వేటగాడు రాసిన పుస్తకాలు చదివావు కాబట్టి, వేటగాడు ఎలా వేటాడాడో రచించాడు, ముద్రించాడు కాబట్టి నువ్వు వేటగాడి కోణంలోనే ఆలోచిస్తూ ప్రశ్నించావు. అదే వేటాడబడ్డటువంటి దాని వైపు నుంచి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు పన్నులు కట్టారు కాబట్టి మీకు రొమ్ము పన్ను వేశాను అని రాజు అంటే సమాధానం ఏం చెప్తావు? నంగేలి మాత తన రొమ్మును కోసి, అరే యూజ్లెస్ ఫెలో, ఇవి తల్లిరా, నేను తల్లినిరా, నా బిడ్డకు పాలియడం కోసం నాకు రొమ్ములున్నాయిరా, ఈ రొమ్ములు ఇంత ఉన్నాయని నువ్వు పన్ను అడుగుతావారా బ్లడీ ఈడియట్ అని కోసి వాని చేతిలో పెట్టింది. పెట్టడంతో వాడు ఎర్రెక్కి పిచ్చిలేసి ఆ రక్తం చూసి ఈమె చచ్చిపోయింది, వాడు చచ్చిపోయాడు. ఆ చరిత్ర నువ్వు చదివితే కదా. అలాగే సతీసాగమనం జరుగుతూ ఉన్నప్పుడు ప్రశ్నించిన మహిళల రచనలు నువ్వు చదవలే కదా. ఆ రోజు వాళ్ళు కందుకూరి లేదు, అదే కాదు, అప్పటికి ముందే భారతదేశ స్థాయిలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు, గోవింద రనడే గారు, చాలామంది, రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు, ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువ ఉండేది. మన దక్షిణ భారతదేశంలో కందుకూరి గారు, గురజాడ అప్పారావు గారు, జాషువా గారు, తర్వాత త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళందరూ, తాపి ధర్మారావు గారు, నార్ల వెంకటేశ్వర్లు గారు, చాలామంది, ఒకరిద్దరు కాదు, చాలామంది సంఘ సంస్కరణ రచయితలు ఉన్నారు. ఇవి ఎక్కడైనా ప్రశ్నించబడతాయి. ఆ ప్రశ్నలు లిఖించబడకపోవడం వల్ల ఆమోదించినట్టుగా కొనసాగుతున్నాయి. అదే అన్న, కాకపోతే ఇది ఒక మూఢత్వాన్ని ఏంది, హిందూ ధర్మంలో ఒక మూఢత్వం ఇది అనేది అప్పుడు చెప్పారు. తర్వాత విమర్శించే వాళ్ళందరూ కూడా దానికే హిందూ ధర్మానికి ధర్మమే కాదు, అన్ని ధర్మాలలో మూఢనమ్మకాలు అయితే పర్టికులర్ గా బిలాంగ్స్ టు దీనికి అనేది ఉంది కదా. ఇట్లా చాలా ఫస్ట్ లేనివి మధ్యలో పుట్టుకొచ్చినవి చాలా ఉన్నాయి కదా. కృష్ణవేణి అన్న, కృష్ణవేణి ఎప్పుడో 50 సంవత్సరాల క్రితము పూర్తిగా బ్యాన్ చేయబడ్డవి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో 80 ఏళ్ళ క్రితం, 90 ఏళ్ళ క్రితం బ్యాన్ చేయబడ్డవి. మొన్న మధ్యలో 2001-2లో రాజస్థాన్లో ఒక సతీసాగమనం జరిగింది. ఈ 5-6 సంవత్సరాలు ఒక చోట సతీసాగమనం జరిగింది. ఈ మధ్య కాలంలో డాక్టరు అంటే గోరా గారు, సరస్వతి గోరా గారు, హేమలత లవణం లాంటి వాళ్ళ కృషితో నిజామాబాదు, మన వేములవాడ, ఈ పరిసర ప్రాంతాల్లో జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా చాలా పోరాటం జరిగి అవి అయిపోయింది. ఇప్పుడు అప్పుడప్పుడు అక్కడొకడు జోగినిగా మారుతున్న వార్తలు కూడా మనం చూస్తుంటాం. అప్పుడోసారి జరిగే ఈ మూఢనమ్మకాల గురించి మనం పెద్దగా చర్చించి హిందూ ధర్మమో, హైందవ ధర్మమో, సనాతన, ఇవన్నీ వద్దు. ఈరోజు 2025 జనవరిలో అది కావాలి చర్చ. ఈ రోజుకు కూడా మన అమాయక ప్రజలు ఆచారమని, సాంప్రదాయమని, కట్టుబాట్లని చెప్పి భర్త చనిపోయిన స్త్రీని ఏ సంతోషమైన కార్యక్రమాలకు కూడా భాగస్వామ్యం చేయటం లేదు. సగానికి పైగా మహిళలు తమకు తామే, నేను విధవరాలిని, నేను ఈ శుభకార్యంకు ముందుండొద్దని తమకు తాము సెల్ఫ్గా డైవర్ట్ అయిపోతున్నారు. కొన్ని చోట్ల చైతన్యం లేని తోటి ఆడవారు, నువ్వు భర్త చచ్చిపోయిందని నువ్వెందుకు ఎదురుగా వచ్చావని సూటిపోటి మాటలతో అవమానిస్తూ పంపిస్తున్నారు. ఇప్పటికీ పెళ్ళై 5 సంవత్సరాల వరకు పిల్లలు కాకపోతే ఆమె చిత్రహింసలకు గురవుతూ ఉంది బంధుమిత్రుల సమక్షంలో. తర్వాత పిల్లలు పుట్టి చచ్చిపోయినా, పెళ్ళయ్యాక అత్తమామ చచ్చిపోయినా, తర్వాత ఈ మధ్య మనుషులు చచ్చిపోయినా కూడా ఇల్లు వదిలిపెట్టాలి అని చెప్పి, నా సొంత తమ్ముడు చనిపోయాడు మొన్న సిరిసిల్లలో, భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకి 3 పిల్లలు.
ఇప్పుడు వాళ్ళ సొంత ఇల్లుని 6 నెలల పాటు వదిలిపెట్టి ఉండాలని అక్కడున్న శాస్త్రాలు చెప్పాయంట. పురోహితుడు చెప్పాడంట. పురోహితుడికి నేను అడిగితే, నేను కాదండి, వాళ్ళే నా దగ్గరికి వచ్చి అడిగారు, నేను చెప్పాను, నేను ఉన్నది చెప్పాను, మీరు వేరే చోట అడుక్కోండి అన్నారు. వేరే చోట అడుక్కుంటే ఆయన కూడా అలాగే చెప్పాడు. చచ్చిపోయిన సమయాన్ని బట్టి 6 నెలలు ఇల్లు విడిచిపెట్టాలి. ఇప్పుడు 6 నెలలు వాళ్ళు ఎక్కడ బతకాలి? అంటే మీ తమ్ముడి భార్య ఇవన్నీ నమ్ముతారా? వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మేవారు. భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారు అప్పుల బాధకి ఆత్మహత్య చేసుకొని. ఇప్పుడు ఆ 3 పిల్లలు బంధువుల మాటలు వినాలా, నా మాటలు వినాలా? ఇల్లు వదిలిపెట్టి వాళ్ళు ఈ 6 నెలలు రూమ్ రెంట్ ఎవడు కట్టాలి? వాళ్ళ స్కూల్కి దూరంగా లేదా ఇప్పుడున్న కంఫర్ట్ జోన్లో స్కూల్ ఇల్లు ఎక్కడ దొరకాలి? ఇది ఎవడు పెట్టిన పద్ధతి? ఇది ఏ గ్రంథాలు చెప్పాయి? ఇది ఇంకా పాటించాలా? అలాగే మా చిన్నమ్మ ఒక ఆవిడ, మా చిన్నాన్న చనిపోతే పద్మ చిన్నమ్మ అని, మా బాబాయ్ చనిపోయాడు లక్ష్మీనారాయణ గారు. అందరి ముందు శవాన్ని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి, ఇంకొక కుర్చీలో మా చిన్నమ్మని కూర్చోబెట్టి, ముఖానికి పసుపు రాసి, బొట్లు పెట్టి, పూలు పెట్టి, గాజులు పగలగొట్టి వెధవరాలు చేసేటువంటి ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు? ఎందుకు ఇది? ఇవి ఇవి ఇంకా కొనసాగట్లేవా? ఇవి వాళ్ళు నమ్మే వాళ్ళందరూ ఒక మతానికి చెందిన వాళ్ళే కదా. కొనసాగుతున్నాయి అన్న. ఇప్పటికీ జాతకాలు కలవదని ప్రేమికులను విడదీయడం ఏంటి? కులాలు వేరని మనుషులను చంపడం ఏంటి? ఒకే ధర్మం కదా, హిందూ దేవులే కదా వాళ్ళు. వీళ్ళు శ్రీరాముని భక్తులే, వాళ్ళు వేరే మతంలో కూడా ఉన్న మూఢనమ్మకాలు చెప్పుకున్నా మళ్ళీ ఒకటే అవుతుంది అటాక్. అప్పుడు మీ ప్లేస్ లో ముస్లిం యాంకర్, నా ప్లేస్ నా పక్కన వినే ఆడియన్స్ లో అందరు ఉంటారు కదా, వాళ్ళకు అవేర్నెస్ అవసరం. ఇప్పుడు ఒక ముస్లిం స్త్రీ వింటూ ఉంటే ఆమె ఎన్నో బాధలు కంపారిటివ్లీ హిందూ స్త్రీ కన్నా ఇంగ్లీష్. షూర్ మీరు చెప్పండి, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏమవుద్దంటే, మూఢనమ్మకాలు ఇప్పుడున్న సమాజంలో 100కి 99% ప్రస్తుతం ఉన్నవి పోవాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ చేతబడులు ఇవి కూడా ఎక్కువ కదన్నా, అంటే చేతబడులు జరుగుతున్నాయి, చంపుడు, పళ్ళు ఊడగొట్టుడు, ఇది ఖచ్చితమైన మూఢనమ్మకం సమాజంలో. అరే మొన్నటికి మొన్న నేను ద్వారకా తిరుమల 2వ తిరుమలగా భావిస్తారు ఏలూరు జిల్లాలో, ఒక ఆవిడని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు పడుకోబెట్టి ఆమె పళ్ళని సుత్తితో కొడితే విరగట్లేవని పట్టుకారుతో పెకిలించి 4 పళ్ళు పీకేశారు. ఆవిడ దేవుడా దేవుడా అని మొక్కుతూ ఉంది. ఆమె హిందూ దేవుడు భక్తురాలు. పలగొట్టినోడు పీకినోడు హిందూ దేవ భక్తుడే. దీని గురించి ఎవరు అడగాలి? ఆమె కర్మనా? ఆమె తలకు రాసిండా వీడు పనులు వీకాలని? లేదన్న, అవేర్నెస్ రాలి. ఇప్పుడు మీరనే కాదు, ఇప్పుడు మీరు మరి మన పోలీసు సోదరులు అక్కడక్కడ జాగృతి పేరుతో చైతన్య కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు కొంచెం తగ్గలేదు అన్న రేషియో. మీరు ఒక 20 ఏళ్ళ నుంచా ఇప్పటి నుంచి ఉద్యమిస్తున్నారు వీటి మీద? అసలు ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ డెవలప్ అయ్యి ఈరోజు చెప్తే సిగ్గుపడతారు. మా అంటే ఒకరు చెప్తున్నారు, సార్ నేను మొన్న మా మనమరాలు ఫోటో పెట్టాను స్టేటస్గా, నిన్న స్టేటస్ పెట్టాను, ఇలా మొత్తం కడుపు నొప్పి లేసింది. దిష్టి తగిలింది. ఇది ఊడనమ్మకమా కాదా చూడండి అన్న. ఇప్పుడు ఆ సెల్లులో ఉంటారు హీలింగ్ పవర్, అంటే కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంటే టెక్నాలజీని ఎట్లా వాడుకోవచ్చు ఇందులో అనేది సక్సెస్ఫుల్గా అవుతున్నారు. విపరీతమైన మూఢనమ్మకాలు పెరిగాయి కృష్ణ. ఎంత దుర్మార్గంగా అంటే, టెక్నాలజీ వచ్చాక మనిషి జీవన ప్రమాణం పెరగాలి, ఆధునికత పెరగాలి, భక్తి నమ్మకాలు ఉంటే అవి కొంచెం పరిమితమై తనకు ధైర్యాన్ని ఇవ్వడానికో సంతోషాన్ని ఇవ్వడానికో బంధుమిత్రులందరూ కలిసి జరుపుకోవడానికో పరిమితం అవ్వాలి. అవి డామినేట్ చేయడము, నువ్వు ఇలా ఇది ప్రదర్శించకపోతే అసలు నువ్వు కావు, నీకు మట్టలు లేవు, నేను చంపేస్తాం, నీకు బొట్లు లేవు, నువ్వు వేరే మతస్థురాలువా అని కొట్టడం, లేకపోతే వేరే మతస్థులు అల్పసంఖ్యాకులు అయితే వాళ్ళ మీద దాడులు చేయడం, వీళ్ళ మీద దాడులు చేయడం. పొద్దున లేవగానే నువ్వు మీ ఇంట్లో పూజ జరగలేదు ఏంటి, నువ్వు ఇవాళ శనివారం నువ్వు ఇవాళ మీ ఇంట్లో పూజ జరగలేదు ఎందుకు అని ఇంట్లోకి వచ్చి అడిగే స్థాయిలో, ఇవాళ శుక్రవారం కదా మరి నువ్వు దేవుడికి పూజ చేసిన ఫోటో పెట్టు అని అడిగే స్థాయిలోకి వెళ్ళిపోయింది. ముస్లిం సోదరులు అయితే నువ్వు 1-2 రోజులు 2 సార్లు నమాజ్కు రాకపోతే నీ ఇంటికి వచ్చి అడుగుతాడు. మరి నువ్వు ఆకలికి చచ్చిపోతున్నావు అని మాత్రం అడగడు. నీ పిల్లల్ని చదువు మధ్యలో ఎందుకు ఆపేసినావు అని అడగడు. లేదా అరే 3-4 పిల్లలు కన్నారు, నువ్వు ఇంకెందుకు గంటున్నావు, ఆ తల్లి 4 సార్లు ఆపరేషన్ అయితే ఆమె ఆరోగ్యం ఎట్లా ఇద్దరు యూజ్లెస్ ఫెలో అని చెప్పడానికి రాడు. నీ పిల్లలు కాయ కష్టం చేసుకొని కష్టపడుతున్నావు, ఎలా బాగుపడాలని చెప్పడు. నువ్వు 3 సార్లు 2 సార్లు నమాజ్కు రాలేదు ఏందని అడుగుతాడు. ఆదివారం రోజు ఒక ఆదివారం మిస్ అయినావు అనుకో, నువ్వు చర్చికి వెళ్ళడం, తెల్లవారే నీ దగ్గరకు వస్తాడు,
నువ్వు నీకు సైతాన్ పట్టింది అని నిన్ను ఒక సోషల్ డిస్క్రిమినేట్ చేసి ఒక రకమైన చిత్రహింసలకు గురి చేస్తారు. అట్లా మతాలు ఒక ఆదాయ వనరులుగా మారిపోయి ఉన్మాద స్థాయికి వెళ్ళిపోయినాయి. పిచ్చి పిచ్చి పద్ధతులు ఒక్కొక్కటి చూస్తే సిగ్గు అనిపిస్తున్నది. అడవి కాలంలో నివసించే ప్రజలు పాటించే దుర్మార్గాలని ఈ ఆధునిక కాలంలో ఇంకా పాటిస్తున్నారు. అన్న గెలీలియో లాంటి ఒక గొప్ప భౌతిక గణిత శాస్త్రవేత్త భూమి గుండ్రంగా ఉందంటే శిక్ష విధించిన మతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 ఏళ్లలో చదువు ఎంత పెరిగిందో, టెక్నాలజీ ఎంత పెరిగిందో, మూఢత్వము, డామినేటింగు, వితండవాదం అంత పెరిగింది. కానీ ఒకప్పుడు భారతదేశంలో మంచి హెల్దీ ఒక అట్మాస్ఫియర్ ఉండదు. నా తప్ప నీ తప్ప తర్కించుకుందాం, కూర్చొని డిస్కస్ చేద్దాం, ఎవరిది గెలిస్తే వాళ్ళది పై చేయి. లేకుంటే రామానుజుల లాంటి వ్యక్తి ఎవరికి వినిపించద్దంటే గోపురం ఎక్కి మరీ అందరికీ నేను అందిస్తా మంత్రం అంటే ఆయన నీ దేవుడిగా పూజించిన దేశం. అంటే ప్రశ్నిస్తే చంపడం అనేది అంతకుముందు లేదు. ఒకప్పుడు ఇంత గొప్పగా వైభవంగా ఉన్నది మీరు అన్నట్టుగా వ్యక్తిగతము జ్ఞానానికి ఒక అరుగు మీద కూర్చొని ఒక పుస్తకం పట్టుకొని పలానా రోజు గ్రహణం వస్తుంది, పలానా రోజు అమావాస్య పౌర్ణమి అని చెప్తే పుస్తకంతో తెలిసేది. అంటే ఏదో సైన్స్ ఉంది, ఏవో లెక్కలు ఉన్నాయి. అందులో మంచి తీసుకోకుండా దాన్ని ఇప్పుడు ఒక గుడి ఉంటుందన్న గుడితో ప్రాబ్లం లేదు మీరు అన్నట్టుగా గుడి ముందర చుట్టూ జరిగే లొల్లంతా వ్యాపారంతో ప్రాబ్లం. అది కూడా లేదు మాకు. అని వాళ్ళ గుడి వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ చుట్టంగా వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకుంటారు, బుక్క గుళాలు అమ్ముకుంటారు. అది కూడా మనకి ఎందుకు తల్లి, వాళ్ళు ఉల్లి మనకి ఎందుకు? ఇప్పుడు ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే నేను మీ మీడియా ముందుకు రావడానికి కారణం కూడా ఇదే. వాళ్ళ భక్తి వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఇష్టం. ఆ పేరుతో ఎవరైనా మోసపోయినప్పుడు బాధపడ్డప్పుడు మా దృష్టికి వస్తే మా ఆవేదన కక్కుకోవడమే తప్ప దేవుళ్ళతో మాకేం లొల్లి. అంటే కేవలం బయటకు వచ్చి కక్కుకోవడం కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సందర్భంలో మాట్లాడాను. ఒక గుడిలో ఒక అయోష అనే అమ్మాయిని రేప్ చేసి చంపినప్పుడు మీ రాముడు ఏం చేశాడు? ఒక గర్భగుడి లోపల ఒక బీజేపీ నాయకుడు, ఒక ఏబీవీపీ నాయకుడు, ఒక ఆయన పూజారి కలిసి వారం రోజుల పాటు రేపు చేసి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి చంపినప్పుడు, ఆమె మానంలో డీజిల్ ముంచినటువంటి గుడ్డలను పెట్టి కాల్చి చంపినప్పుడు మీ రాముడు ఎక్కడ ఉన్నాడు? రాముడు లేడు, తొక్కలేదు అని అన్నామనుకో, అది ఆవేదనతో ఆ సందర్భంలో అన్నట్ట, రాముడితో మాకేమైనా గొడవ ఉన్నట్ట? రాముడు అనే ఒక అవతారం రాసుకున్నారు, లేదా అవతారం దేవుడే నిజంగా వచ్చిండు, పుట్టిండు, ప్రజలకు సందేశం ఇచ్చిండు, ఆ అవతారం చాలించిండు. ఇప్పుడు ఇంకో అవతారంలోకి వెళ్ళిపోయింది కదా. ఈ పేరుతో ఎందుకు ఇట్లా చిత్రహింసలు చేయాలి? మొన్న ఒక కే రాములు అనే సారు హెడ్ మాస్టర్, 30 సంవత్సరాలు టీచరు, గురు దేవోభవ అనే కదా మన సంస్కృతి నేర్పించింది, ఆచార్య దేవోభవ అని అన్నది కదా. 3 రోజుల క్రితం చక్కగా చదువురాని పోరగాడు మాలేసుకుంటే, చదువురాని పోరాడు 3 రోజుల క్రితం మాలేసుకుంటే వాడు హోంవర్క్ ఎందుకు చేయలేరా అని గట్టిగా అడిగినందుకు వాడు వాంతో ఒక పెద్ద బ్యాచ్ వచ్చి 30 ఏళ్ళుగా టీచర్గా ఉన్న వ్యక్తిని ఆ 3 రోజుల క్రితం మాలేసిన కాళ్ళు మొక్కియచ్చున? పోనీ మొక్కిండు, సరే ఆయన మొక్కిండు ఆ ఎమోషన్లో, ఈ సాయం కాలు కూడా మొక్కు, ఆయన కూడా కాళ్ళు మొక్కు అని అందరి కాళ్ళు మొక్కి ఎందుకు మొక్కిచ్చారు? ఈ పిల్లని ఏమన్నారు? ఆయన మాల ఎందుకు వేసుకొచ్చినారా? అది కూడా అనలేదు, హోంవర్క్ చక్కగా అయ్యారా అన్నాడు. కానీ దానికి ఎందుకు కాళ్ళు పట్టిపించారు అంటే మతము బుర్రకెక్కినాక ఏ చిన్న పొరపాటును కూడా అంగీకరించదు. ఎంతోమంది అయ్యప్ప గురుస్వాములు ఏమని చెప్తున్నారు? అరే స్టూడెంట్కి ఎందుకు వేపిస్తున్నారా మీరు? వేపిస్తే ఇంటికి వచ్చాక పూజ చేసుకోమని, బడికి పోయినాక యూనిఫామ్లో పోమని చెప్తారు కదా. ఖానాపూర్ దగ్గర అయితే ఒక స్కూల్ మీద ధ్వంసం చేసి స్కూల్ మొత్తాన్ని మాలలో అలో చేస్తలేరనా? కాదన్న ఒకవేళ సరే ఇప్పుడు అంటే సెన్సిటివ్ చేసేసారు భక్తిని. ఒక స్థాయిలోకి అయిపోయినాక ఇరిటేషన్, పిచ్చి, పైత్యము, చెత్త చెదారం అన్ని మతాలకు. ఈవెన్ మా నాస్తికులకు కూడా నాస్తికత్వం చదివి 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 ఇవన్నీ చూసి చూసి ఫ్రస్ట్రేషన్కి గురై ఒక్కోసారి ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. అవును, అతి సర్వత్ర వర్జేతది. ఎవరైనా అతి మతమా నాస్తికత్వమా, ఆస్తికత్వం ఎక్కువైతే కూడా పిచ్చే, నాస్తికత్వం ఎక్కువైనా పిచ్చే. ఏదైనా ఒక పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు మిషనరీ స్కూల్స్లో బొట్టుతో అలో చేయరన్న, వాళ్ళే అలో పిల్లలు ఒప్పుకొని అది పెట్టినప్పుడు పోయినప్పుడు మనం మాల వేసుకున్నప్పుడు 40 రోజులు చదువుకుంటే అయిపోయి ఆ పిల్లల్ని అట్లా అలో చేస్తే అయిపోతుంది కదా అని ఒక చెయ్యాలి. మేము కూడా ఏమంటామంటే మాలలు వేసుకోవడం మీ ఇష్టం, ఆ విద్యా సంస్థతో మీరు వెళ్ళి ఒక పొలైట్ మేనర్లో మేము మా పిల్లోడికి మాల వేసుకుంటున్నాము మీరు అలో చేయండి అని చెప్తే ఏ టీచర్ కూడా కాదు అనరు. నిజమా కాదు?
అంటే అప్పుడు ఇష్యూ అవుతుంది ఇక. వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలంట. నేను ఉమ్, ఉమ్. వీళ్ళు వేసుకోవడం తప్పు అనట్లేదు, వాళ్ళ యూనిఫామ్ వాళ్ళ రూల్ ప్రకారంగానే వాళ్ళు రమ్మనడం వాళ్ళది తప్పు కాదు. కానీ ప్రతిదానికి ఒక ఒక మధ్య మార్గం ఉంటుంది కదా. మధ్య మార్గం ఉంది. మత పెద్దలు కానీ అటు ఆ డిఈఓ స్థాయో లేక విద్యాశాఖ అధికారులు, అరే ఈ సీజన్లో వీళ్ళు ఇది ఉంటారా బాబు, మీరు ఎగ్జామ్షన్ చేయండి అని అనుకోవచ్చు. మార్చుకోలేదా? ఉమ్, ఉమ్, భారత రాజ్యాంగం సుప్రీం కదా చట్టం, ఉమ్. దాన్ని 125 సార్లు మనకు అనుగుణంగా రకరకాలుగా మార్చుకున్నాం కదా. ఇదేం పెద్ద విషయాలే కావు. ఇవన్నీ కూర్చుండి చర్చించుకొని సామరస్యంగా పరిష్కరించుకుంటే ఏ లాభం లేదు. దీన్ని వైరల్ చేయాలి, దీన్ని హైలైట్ చేయాలి, పాపులర్ చేయాలి అని ఒక రకమైనటువంటి షాడిజంలోంచి పుట్టినాయి. అంటే మానవత్వం మనుగడకు మతాల ప్రమాదంగా మారే ఏ మత జాడ్యాలైనా సమాజానికి చీడపురుగులే. 100% అన్డౌటెడ్లీ మానవ మనుగడను అభివృద్ధి చేసే దిశగా ఉండాలి, లేదా మన పురోభివృద్ధికి ఏమైనా ఉపయోగపడేది. ఇప్పుడు అధర్వణ వేదంలో టెక్నాలజీ ఉంది, విమానాలు తయారు చేసేది ఉంటే తెచ్చుకొని వాటిని డీకోడ్ చేసుకొని యంత్రాలకు ఎట్లా ఉపయోగపడుతుంది అధర్వణ వేదం అని అన్నారు. అధర్వణ యంత్రాలు ఉంటే మీ ఛానల్ పేరు ఏం పేరు? మ్యాగ్నా టీవీ ద్వారా నేను వాళ్ళకి 2 చేతులు జోడించి ఒక రిక్వెస్ట్ చేద్దాం. అయ్యా, ఈ భారతదేశం 150 కోట్ల మందిలో ఎవరికైతే ఆ వేదం తెలిసిన వాళ్ళందరూ ఒక మంచి సమావేశం పెట్టుకోండి. గౌరవ మోడీ గారు 1000 కోట్లు 1,00,000 కోట్లు కేటాయించండి. 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎందుకంటే ఇప్పుడు 13-14 లక్షల కోట్లు మనం దేశాన్ని రక్షించడానికి ఖర్చు పెడుతున్నాం కదా. దేశాన్ని రక్షించడానికి 13-14 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం. మనం ఒక్క రాష్ట్ర బడ్జెట్ 5-6 లక్షల కోట్లు కదా. 1,00,000 కోట్లు ఖర్చు పెడదాం. 1,00,000 మంది ఉంటారు కావచ్చు ప్యూర్ అధర్వణ వేదం తెలిసిన వాళ్ళు, 4 వేదాలు తెలిసిన వాళ్ళు. అందులో నిజాయితీ పరులు కొంతమంది ఉంటారు కదా, మంచి వాళ్ళు ఉంటారు కదా. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతికిన సాధువులు కనిపిస్తున్నారు కదా ఈ మధ్య. అలాగే కదలకుండా ఏం తీసుకోకుండా 40 సంవత్సరాలు బతికిన వాళ్ళు కనిపిస్తున్నారు. భూమి లోపల దాక్కుని అలాగే ఉండిపోయిన వాళ్ళు, ఎన్నో వింతలు ప్రత్యేకతలు కలిగిన గొప్ప వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళందరికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో టైం కేటాయించి మీరు చెప్పిన ఆ విమానం టెక్నాలజీ ఆ గ్రంథంలోంచి తీస్తే ఎంత అద్భుతమైన లాభం జరుగుతుంది. అన్న మీరు ఇప్పుడు అన్న నిజంగా చాలా మంది అధర్వణ వేద పండితులకు చాలా సందర్భాల్లో చర్చలు కూడా వచ్చినాయి. కొంతమంది యూట్యూబ్లో కూడా పెట్టారు కరెక్ట్ గా డీకోడ్ చేస్తే. అంటే ఒకవేళ అది అయ్యాకన్నా ఫేక్ ఎప్పుడు అంటే ప్రూవ్ అయినప్పుడు మనం ఫేక్ అన్నా, మీరు అన్నట్టు ప్రూవ్ కానప్పుడు నమ్మకానికి హైపోథీసిస్ ఉంటాయి. రీసెర్చ్ మా పిహెచ్డిలో ఊహా పరికల్పనలు, ఫస్ట్ ఇది జరగవచ్చు అది జరగవచ్చు ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు ఊహ ఉండాలి కదా. ఊహకు అందుతుందా పుష్పక విమానం? అంటే అప్పుడు మనం నమ్మనివన్నీ ఇప్పుడు సైన్స్ లో సాధ్యమవుతుంది. ఏదేని సాధ్యం అంటే ఇప్పుడు సరోగసి మహాభారతంలో పుట్టుక ఒక్కటన్నా అప్పుడు ఏమన్నా గిట్ల పుడతారా, కుండలో పుట్టుడేంది, అది 100 మందిని ఎక్కడో పెట్టుడేంది అంటే ఇప్పుడు టెస్ట్ బేబీ అవుతుంది కదా అన్న. మహాభారతంలో చూసి గిట్లెట్లా పుడతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు సైన్స్ ఒక్కొక్కటి అసలు తల్లి ఒక గర్భం సగం పిండం తీసుకుపోయి ఇంకో గర్భంలో పెట్టుడు, ఆ సగం తీసుకొచ్చి ఇందులో పెట్టుడు. దాన్ని అసలు కంపేర్ చేయడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది చెల్లి? అంటే అవునన్న మహాభారతం మేము చదివినాం. మా చిన్నప్పుడే ఇదంతా లేకముందు కుండలో పిల్లలు ఎట్లా పుడతారు, కడుపులో ఉన్న పిల్లలు సగం పోయి ఎక్కడ పెడతారు. వీడియోని మళ్ళీ కట్ చేసి లేదు స్త్రీ ఇట్లా అన్నది అని చెప్పేసి అనరన్న నేను అట్లా అనుకున్న దాన్ని. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు సరోగసీలు ఒక తల్లి గర్భంలోంచి పిండాన్ని సగం వచ్చాక ఇంకో తల్లి గర్భం, ఓహో మహాభారతంలో ఇప్పుడు మనం అనుకున్న టెక్నాలజీ అప్పుడు ఉందేమో అని నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అది తప్పంటారు అన్న, అవి అవుతుంది. ఇప్పుడు మనం మీరు ఒకటే అన్న, అండ్ ఇంకొకటి ఇది చెప్పండి మాట తల్లి. ఒకవేళ మీరు మహాభారతంలో కుంతీదేవి కుండల్లో తన గర్భాన్ని పంచి కౌరవులను కన్నది సరోగసి పద్ధతిలోనే అని మీరు అనుకొని ఉంటే అది మీ అమాయకత్వమో లేకపోతే మీ నమ్మకం గానో గౌరవిస్తాను తప్ప నేనైతే నమ్మను. సరే ఇప్పుడు అంటే సెల్ ఫోన్ ఉందన్న, యూట్యూబ్ ఉంది. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఎటు తిప్పి కొంతమంది మాట్లాడడం కూడా వద్దన్న. ఇప్పుడు మనకు సెల్ ఉంది, అందరికీ తెలుస్తుంది అన్ని టెక్నాలజీ. ఒక 100 ఏళ్ల క్రితం సెల్లు లేదు, సైన్స్ లేదు, యంత్రాలు లేవు, ల్యాబులు లేవు. ఒక మామూలు తెల్లపంచ కట్టుకొని అరుగు మీద కూర్చున్న వ్యక్తి ఎప్పుడు ఏ గ్రహణం వస్తుందో, అది రేడియేషన్ ఎట్లా చూపిస్తుంది, రేడియేషన్ అనే పదాలంటే అర్థం కావు కనుక గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండి దాన్ని ప్రతిదానికి ఇంత పొడుగు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎక్కువైపోయి తలుపులు పెట్టుండి బయటికి రాకుండా తిండి తినకుండా అన్నారు, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది అరగదు అని. ఇంత సైంటిఫిక్ విషయాలు ఒక పుస్తకంలో చూసి ఎట్లా చెప్పగలేరు ఖగోళానివి? ఈ క్రమంలో ఎవరిని టీచర్ని అడగలేకపోయారా ఈ ప్రశ్న? చాలా మందిని అడిగినా అందరూ వితండ సమాధానాలు నాకు సాటిస్ఫైడ్ సమాధానం రాలే. మీ నుంచి వస్తుందేమో నాకు ఆశ. మన కెమెరా ముందు కాకుండా
చక్కగా మీకు వివరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఎందుకంటే మీలాంటి అంటే లక్షల మంది ముందు మాట్లాడే అవకాశం ఉన్న మీలాంటి వాళ్ళ క్లారిటీ రావడం చాలా అవసరం. ఎందుకంటే నేను కెమెరా ముందు చెప్తే దీన్ని మళ్ళీ వక్రీకరించో ఎగతాళి చేసినట్టుగానో ఇప్పటికే ఎప్పుడూ 5-6 ఏళ్ల క్రితము సందర్భానుసారంగా జరిగిన బాధలని ఇబ్బందులని ముడిపెడుతూ వివరించిన విషయాలని కట్ చేసి నా ఫోన్ నంబర్ ఇచ్చి విపరీతంగా ఇప్పుడు మీరు చూసారో లేదో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలో 76 మిస్డ్ కాల్స్ వచ్చాయి. అన్నోన్ నంబర్లే అన్నీ. ఇంకా కాసేపు అయితే ఇప్పుడు నేను ఫ్లైట్ మోడ్ తీసేసాను ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయో మీరే చూడొచ్చు ఈ సెకండ్ నుంచే. ఇంకా కుదురుకోలే అన్న సమస్య అంటే వాళ్ళు ఆలోచించరు ఇది ఏ సందర్భంలో అన్నాడు, ఈ పూర్తి వీడియో ఏంటి, దీనికి అతను చెప్పిన కారణం ఏంటి అని క్రాస్ చెక్ చేసుకోక ఇక ఎవరో ఒకరు ప్రేరేపిస్తారు కదా. చాలా సార్లు ఇచ్చినా అయినారు. అలాగే ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి, ఒక గ్రంథంలో చూసి పలానా తేదీన పలా గ్రహణాలు ఎలా వస్తాయి అని చెప్పాడు అన్నావు. ఈ పుస్తకంలో చూశాడు అన్నావు కదా, పుస్తకం ఎప్పుడు వచ్చింది? జాన్ గుటాన్బర్గ్ అచ్యంత్రాన్ని కనిపెట్టాక వచ్చింది. దానికంటే ముందు మంచిగా ఉన్నటువంటి తాటి ఆకులను తాళపత్ర గ్రంథాలుగా రాశారు. దానికంటే ముందు కేవలం నోటితో వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పేవాళ్ళు, లేకపోతే కొండ గుర్తులను ఉపయోగించి ఈ సీజన్లో సూర్యుడు ఇటువైపు వస్తున్నాడు, ఈ కొండ మీద అస్తమిస్తున్నాడు అని గీతలు గీసుకొని, లేకపోతే ఈ మూల నక్షత్రం ఇక్కడ దగ్గరగా వస్తుందంటే ఇది పలానా టైము, లేదా వాతావరణంలో చలి స్టార్ట్ అయింది అని రకరకాల విషయాల్లో వాళ్ళకు ఉన్న పరిజ్ఞానం మేరకు ఒక కాలాన్ని గణించడం వాళ్ళు నేర్చుకున్నారు. అది జ్ఞానం, దానికి మతంతో పని లేదు. ఆ జ్ఞానాన్ని అయితే మీరు అంగీకరిస్తారు, ఎవరైనా అంగీకరించాలి. ఆ జ్ఞానంలో భూమి తన చుట్టూ తాను తిరిగే కాలాన్ని, చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూరంగా తిరిగే కాలాన్ని లెక్కగట్టి ఏ టైం వస్తూనే ఉన్నాయి, గమనిస్తున్నారా లేదా? ఒకటి వింటే మీరు గమ్మత్తు ఫీల్ అవుతారు. ఇంకా మీ లైవ్ అద్భుతంగా ఉంటుంది. బెదిరిస్తారా? అది చూద్దామా? హలో 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 చెప్పండి, ఎవరు? నేను డాక్టర్ బైరి నరేష్. నాదిపున్నాడా? ఎవరు ఆయన? మా ఫ్రెండ్. ఈ నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? నాదిపున్నాడా? మీరు తప్పు నంబర్ కాల్ చేశారు బ్రదర్. ఫోన్ ఎత్తను అనుకుంటారు. ఫస్ట్ ఎత్తిన తర్వాత వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఎంత భయం ఉన్న వాళ్ళు అసలు ఫోన్ చేయడం ఎందుకు? బెదిరించడం, టార్గెట్ ఇస్తారు. మీరు నరేష్తో మాట్లాడిన ఆడియో రికార్డు నాకు పెట్టండి అని. ఓ ఇట్లా కూడా జరుగుతుంది. వీళ్ళకు పేమెంట్స్ ఉంటాయి. ఇంకో కాల్. హలో, ఇది మీరు ఇలా చూద్దాం కాసేపు, ఎన్ని కాల్స్ వస్తాయి కూడా చూడొచ్చు. అయితే ఈ గ్రహణాల గురించి ఖగోళ శాస్త్రం మీద అవగాహన ఉండి భూ భ్రమణం మీద అవగాహన ఉన్న ఎవరైనా లెక్కగట్టి చెప్పవచ్చు. ఈ టైంలో ఒకే రేఖ మీదకి వస్తుంది సూర్యుడు, చంద్రుడు, భూమి. కాబట్టి సూర్యగ్రహణం వచ్చిందా చంద్రగ్రహణం వచ్చిందా అనేది నిర్ణయించవచ్చు. దీనికి ప్రపంచం అంతా వర్తిస్తుంది. ప్రపంచం అంతటా ఇలాంటివి చెప్పగలరు. దీనికి మతానికి ఏం సంబంధం? కానీ ప్రపంచం ఎవల్యూట్ కాకపోతే గెలీలియో సిద్ధాంతం రాకముందే ఆర్యభట్టుల వారు భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. సైన్స్ ఎక్కడో రాలేదు కదా, ఎవరో కనిపెట్టలేదు కదా. మీరు చదివిన పుస్తకాలన్నీ ఈ 1000 సంవత్సరాల లోపువే. 1000 సంవత్సరాల లోపువే. అప్పుడు నువ్వు 4-5 వేల సంవత్సరాలకు సంబంధించి జరిగింది అనడానికి నీకు అర్హత లేదు. మనకంటే ముందు పురావస్తుకు సంబంధించినటువంటి అనేక గ్రంథాలు ప్రపంచ స్థాయిలో చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక 500 సంవత్సరాల చరిత్ర ఉన్న లైబ్రరీ ఒకటి చెప్పగలవా? అవన్నీ కూల్చేసారు బ్రిటిష్ హయాంలో, నిజాం హయాంలో అంటారు. సరే అది కాసేపు పక్కన పెడతాను. ఇప్పుడు ద్వారకా శిథిలాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి కదా. నిజంగానే ఇక్కడ ఒక నగరం ద్వారకే లేదన్నారు, కానీ సముద్రం అంచులో ద్వారకా శిథిలాలు, కృష్ణుడి విగ్రహాలు బయటపడ్డాయి కదా. ఇట్లా ఏది లేదనుకుంటున్నామో మీరు అన్నట్టు అది ప్రూవ్ అయితే నమ్ముతా అంటారు కదా. అప్పటిదాకా నమ్మనాళ్ళు కొన్ని ప్రూఫ్స్ వస్తున్నాయి కదా. మనం తొందరపడి ఉందో లేదో అనే జడ్జిమెంట్ ఇచ్చే బదులు నెగటివ్స్ ని మాత్రం అవాయిడ్ చేస్తూ వెళ్తే అయిపోద్ది కదా. బాధ ఏంటంటే
ఖగోళము వేరు, వీళ్ళు రాసే జాతకాలు పిచ్చి వేషాలు వేరు. దీన్ని ముడిపెట్టి జాతకం అని చెప్పడం అమాయకత్వం ఒకటి. రెండోది పుష్పక విమానము కల్పితము అని నేను అంటా, లేదు గ్రంథాల్లో ఉందని మీరు అంటారు. అయ్యో 1,00,000 కోట్లు పెట్టి నిరూపించండి రా నాయన నమ్ముతా అంటున్నా. సరోగసి పద్ధతే కుంతిదేవి పద్ధతి అని మీరు అంటారు. అది మీ ఇష్టం. ఇక మీ మంచితనము, మీ మతం మీద మీకున్న ప్రేమ, లేదా మీ అజ్ఞానము. మళ్ళీ అజ్ఞానం అంటే కానీ మీకు మ్యాచ్ కావట్లేదా ఎక్కడ అంటే మీరు మరీ మూఢత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లయితే బ్లైండ్ గా మూఢనమ్మకాలు నమ్ముతారో మీరు ఎట్లా బ్లైండ్ గా కాదని అనుకుంటున్నా అనిపిస్తలేదా? అది మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే 99% మంది నమ్మకాల మీద బతుకుతారు, నిజాల మీద బతకరు. అలా నమ్మకాల మీద బతికేటోళ్ళకి మేము అట్లనే కనిపిస్తాం. మాకు మీరు సేమ్ అట్లనే కనిపిస్తారు. అవును. కాకపోతే ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే మధ్యలో న్యూట్రల్ గా వచ్చారు, కుదరని పని అన్న. మరో నంబర్ ట్రై చేద్దాం. హలో 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 ఎవరండి? అండి బైరి నరేష్ గారండి. అవును సార్. సార్ ఏంటి సార్ మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు హిందూస్ గురించి, దేవుళ్ళ గురించి? ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నారు? చెప్పండి బ్రదర్, నేను ఏం మాట్లాడానో నాకు తెలియజేయండి. శ్రీరాముడు ఎప్పుడైనా నీర్చింది మీరు ఎప్పుడైనా చూసారా? ఆవు అంటున్నారు, అలా తప్పుడు మాటలని ఎందుకంటే ప్రచారం చేస్తున్నారు? మీరు ఏ దేవుడినైనా నమ్ముకుంటే ఆ దేవుడి గురించి మీరు చెప్పుకోండి. మా మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు మీరు? నేను ఆ మాటలు ఎప్పుడు మాట్లాడాను, ఆ పూర్తి వీడియో అన్ని కూడా వచ్చాయండి, మేము అన్ని చూసామండి. ఎన్ని నిమిషాలు ఉంది ఆ వీడియో? మీటింగ్ లో ఉన్నారు, ఆ మీటింగ్ లో రాముడు ఎంతమంది 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఇంతమంది. అదేంటండి మీరు ఏ వీడియో? మీరు నమ్మొద్దండి, మీరు నమ్మకపోతే మీరు ఏ వీడియో చూసారు? మీ అన్ని మీ ఇన్స్టాగ్రామ్ మీ వీడియోస్ అన్ని చూస్తున్నామండి మేము. పెట్టిన వ్యక్తి ఎవరు? ఒక నిమిషం చెప్పేది బ్రదరు, మీరు పెట్టిన వ్యక్తి ఎవరో మీరు చెప్పకుండా ప్రతి ఒక్కడు మనిషి పుట్టుక అనేది పుట్టుతాడు. మరి ఇంత దారుణంగా ఎవడు మాట్లాడండి, ఒకటి హేట్ చేసేలాగా ఇట్లా చేసుకోవద్దండి దయచేసి. మీరు నమ్మకం లేకపోతే నమ్మద్దండి దయచేసి. ఎందుకంటే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు? ఇప్పుడు మీకు నా నంబర్ ఎవరు ఇచ్చారండి? ఇన్స్టాగ్రామ్ అంతా ట్రోల్ అవుతుంది, చూసుకోండి మీ నెంబర్ మీ చేతిలో. అంటే మీ పేరేం పేరు? సమాధానం ఉండదు. అంటే ట్రోల్ చేసేవాడు ఏం చేస్తాడంటే, ఎక్కడికైతే వాడికి మతాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉంటుందో ఒక 5 నుంచి 10-12 సెకండ్లు ఎడిట్ చేసి మళ్ళీ హిందూ దేవుళ్ళపై రెచ్చిపోయిన బైర్ నరేష్ అని నా గురించి విచ్చలవిడిగా మీరు ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా పాత వీడియోస్ అవన్నీ రాయలేదు, రాసి దాని కింద నా ఫోన్ నంబర్ ఇస్తాడు. నువ్వు నిజంగా హిందువు డాష్కు పుట్టి ఉంటే అంటాడు ఆడ, నువ్వు హిందూ డాష్కు పుట్టి ఉంటే ఈ బైర్ నరేష్ గారికి ఫోన్ చేయండి అని పెడతాడు. ఇలా అమాయకులు అది చూస్తారు. మరి ఇది మొత్తం వీడియో ఎక్కడ, ఏ సందర్భము, డేట్ ఏంటి, ఫుల్ వీడియో చూస్తే కదా క్లారిటీ వచ్చేది. ఇప్పుడు వీడు నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్లో పెడతా? ఒకసారి కామన్ సెన్స్ ఇతడికి ఉండాలి కదా. అంటే మీ భావాల్ని పదునుగా మీరు చెప్పుకుంటున్నారేమో అనుకుంటున్నారేమో. వాళ్ళకు కామన్ సెన్స్ ఉండదు మొదట. రెండోది అసలు ఇది నిజమా కాదని చెక్ చేసుకోవడం ఉండదు. మొన్న ఒకరోజు చీకోటి ప్రవీణ్ అనే ఆయన నాకు ఫోన్ చేశాడు. నరేష్, నీ గురించి ట్రోల్ అవుతూ ఒక వీడియో వచ్చింది నా దగ్గరికి, ఈ మధ్య ఎప్పుడైనా రాముడి గురించి మాట్లాడావా అని అడిగారు. నేను నంబర్ ఫీడ్ అయ్యలేదు కాబట్టి మీరు ఎవరు అన్నా. నేను చీకోటి ప్రవీణ్ని అన్నాను. చెప్పండి బ్రదర్, నేనైతే ఒక 2 years నుంచి నా మెడకి ఎర్ర బ్యాగ్ ఉంది, ఆ వీడియోలో నాకు బ్యాగ్ ఉందా అని అడిగాను. లేదు, ఏదో వెనకాల ఏదో బ్యానర్ ఉంది, మాస్కులు ఉన్నాయి అన్నాడు. మాస్కులు ఏ కాలంలో పెట్టుకున్నారు అంటే కరోనా కాలం. అంటే అది పాతదా కొత్తదా మీరు కొంచెం పరిశీలిస్తే తెలిసేది కదా బ్రదర్ అన్న. ఎక్కడ ఉన్నారు అన్నాడు. ఇక్కడే జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నానంటే, నేను ఇక్కడే ఉన్నాను, ఒకసారి కలవగలవా అన్నాడు. నేనేం నేరం చేసిన? నాకు ఇంకొక 2 hours ఇక్కడ ఒక పని ఉంది, అది అయిపోయాక నేను ఫ్రీగానే ఉంటానంటే, రండి బ్రదర్ మీరు అనుకున్నట్టు అని అనగానే నేను వెళ్ళాను. చక్కటి స్నాక్స్ ఇచ్చాడు, టీ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు. నరేష్ గారు మీ విషయాలు చాలా బాగుంటాయి, కాస్త మీరు దేవుళ్ళ గురించి అన్నప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది, మీరు చాలా నాలెడ్జ్ పర్సన్, దయచేసి మీరు మూఢనమ్మకాల మీద పనిచేయండి, మేము కూడా మీతో కలిసి వస్తాము అని చెప్పాడు. నిజంగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా మీరు మూఢనమ్మకాల మీద అవేర్నెస్, ఎందుకంటే మేము ఉన్నాం. ఇప్పుడు నేను గుడికి పోతా కానీ ఆ గుడికి పోకుంటే నీ పని అవుతే అంటే కదా నాకైనా కోపం వస్తుంది. అరే నేను వస్తా, మంచి జరుగుతుంటే రాకుంటే ఏదో జరుగుతుంది అనడం భయపెట్టడం. ఇప్పుడు ఇక్కడ ఇతను నా ఫోన్ నంబర్ నేనే పెట్టి
దేవుళ్ళ గురించి నేను తిట్టి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా, ఇతనికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎక్కడైనా నా ఫోన్ నంబర్ పెట్టి అరే నన్ను తిట్టాను రా అని అంటాను. సందర్భం ఏంటంటే రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకం మీద నేను ప్రసంగించాను. ప్రసంగించినప్పుడు నా దగ్గర పుస్తకం కూడా ఉంది. ఏ గ్రంథంలో ఏ పేజీలో ఎప్పుడు రాసి ఉందో బాబాసాహెబ్ కోడ్ చేస్తూ రాశాడు. ఇదిగో ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా, ఇది నిజమా కాదా ఈ పుస్తకము అని నేను ప్రశ్నించాను. ప్రశ్నించినప్పుడు దాన్ని ఎడిట్ చేసి పెడతారు. ఇప్పుడు గర్కపాటి గారో చాగంటి గారో మాట్లాడుతూ అరే రాముడు అనే ఆయన క్షత్రియుడు, రాజు, యుద్ధం చెయ్యాలి, మంచిగా బలంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకుంటాడు, అన్ని రకాల మాంసాలు తీసుకుంటాడు, ఆయన మనలాగా పప్పుచారు తింటాడా అని ఆయనే మాట్లాడారు. ఇప్పుడు ఆయన మీద కూడా విమర్శలు ఉన్నాయండి వస్తాయి. అంటే ఇప్పుడు ఇతను మాట్లాడిన అతను, ఇప్పుడు నేను ఇటు తిప్పి పెట్టాను కాబట్టి ఇప్పుడు ఈ నిమిషంలో మళ్ళీ 3 మిస్డ్ కాల్ వచ్చాయి. ఒక రోజులో కనీసం 500 నుంచి 1000 ఫోన్ కాల్స్ వస్తాయి నాకు. అయినా ప్రతి ఫోన్ లిఫ్ట్ చేస్తాను నేను. అంటే నిజమైన భక్తులు కూడా కాదు, ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళు జ్ఞానం వైపు పయనిస్తారు. భక్తి ధైర్యాన్ని ఇవ్వాలి, భయాన్ని ఇవ్వద్దు. మీరు ఏం చేస్తున్నారు, భయాన్ని ఇచ్చే వాటిని విమర్శిస్తున్నారు. కాకపోతే మీరు ఎప్పుడో 2-3 years బ్యాక్ తప్ప పరుష పదజాలం 2-3 years బ్యాక్ అయినా, ఒకవేళ 5 years బ్యాక్ అయినా అందులో కనిపించే ఫేస్ నాదే, వినిపించే గొంతు నాదే, నేనే వాటికి కట్టుబడి ఉన్నారు. కానీ పరుష పదజాలాన్ని ఇప్పుడు తగ్గించుకున్నారు మీరు. ఇప్పుడు చెల్లెమ్మ, నువ్వు స్కూటీ మీద వెళ్తున్నావు, నీకు అనుకోకుండా నీ స్కూటీ కొత్తగా ఉంది, నేను వెనక నుంచి డాష్ ఇచ్చాను, పగిలిపోయింది, చూసుకోవద్దాని అంటావా? ఎరా బుద్ధి లేదరా యూజ్లెస్ ఫెలో అంటావా అనవా? చెప్పు. అప్పుడు నేను అమ్మ అనుకోకుండా అప్పుడు కుక్క అడ్డం వచ్చింది తల్లి, నేను గత్యంతరం లేకిటన్నాను, సారీ నీకు కొత్తదైనా కొనిస్తాను, రిపేర్ చేస్తాను, దీనికి ఒక పరిష్కారం ఉంటుందా? ఉంటుంది. అంతేగాని నరేష్ అన్న గారు మీరు నాకు మెల్లగా గుద్దాల్సింది అంటావా? అంటే నీకు గాయమైనప్పుడు ఉన్న పెయిన్ ఆ గాయమైనప్పుడు ఎదురు గాయపడి ఇద్దరు విచక్షణ కోల్పోతున్నారు కదండి. ఏదో ఒక దగ్గర నుంచి సుతలాయించుకుంటేనే కదా పరిస్థితి. ఒక గుడిలో ఒక అమ్మాయి రేప్ చేసి అన్నప్పుడు నేను అడిగాను, ఒక మత పెద్ద మాట్లాడుతూ ఆడవాళ్ళు వేసుకునే బట్టల కారణంగానే వాళ్ళ మీద అత్యాచారం జరుగుతుందని ఒక దుర్మార్గమైన ప్రముఖుడు అన్నాడు. ఎంతమంది విమర్శించారన్న స్త్రీలు బయటకు వచ్చి. అప్పుడు నేనేమన్నానంటే, అయ్యా మీ తప్పుగా అనుకోవద్దు, మీ గ్రంథాల ప్రకారం లేదా మీ గుడి ఆలయాలు వెళ్ళి చూడండి, ఏ దేవతలు పంజాబ్ డ్రెస్సులు వేసుకున్నారు, ఏ దేవతలు చక్కగా ఒళ్ళంతా కనపడకుండా చీరలు కట్టుకున్నారు, మీరు చూసి రండి. మీరే విమర్శించాల్సిన అవసరం లేదు, స్త్రీలు ఎంతో మంది బయటకు వచ్చి విమర్శించారు ఆ రోజు. ఎట్లా మాట్లాడతారు? నేను ఈ ప్రశ్న అడిగాను, ఏం మిస్టర్ నువ్వు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా అంటున్నావు, ఏదైనా దేవి దేవతల దగ్గరికి నువ్వు వెళ్ళు, వాళ్ళ వస్త్రాలు నువ్వు గమనించు, తప్పుగా అనుకోకు, వస్త్రాలు గమనించు, వాళ్ళు వేసుకున్నారా, లంగాలు జాకెట్లు వేసుకున్నారా అని నేను గట్టిగా అడిగాను. ఎప్పుడు 8 సంవత్సరాల క్రితం. దాన్ని ఒకడు ఎడిట్ చేసి, అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలి, ఫేస్బుక్ యూట్యూబ్లో నేను వైరల్ అవ్వాలి, బైరి నరేష్ను తిడుతూ అవమానిస్తూ ఒక వీడియో పెడితే బైరి నరేష్ భావాలతో వ్యతిరేకించే వాళ్ళందరికీ నేను హీరో అవుతా, నాకు సబ్స్క్రైబర్లు వ్యూస్ పెరుగుతాయని నా ఫోటో పెట్టి ఆ 5-10 సెకండ్ల వీడియో పెట్టి కింద నా ఫోన్ నెంబర్ పెట్టి వాడు వీడియో పడేస్తాడు. ఇది చూసే అమాయక నా అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు ఆవేశపడి నువ్వు ఇంకా మళ్ళీ పడి టైటిల్ ఏం పెడతాడు, మళ్ళీ విరుచుకుపడిన బైరి నరేష్ దేవతలపై మళ్ళీ అవమానకరంగా, మళ్ళీ అంటే ఏమన్నట్టు అంటే ఒక పాపులర్ పర్సన్ అయ్యాడు కాబట్టి అతన్ని ట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో కుట్రపూరితంగా చేస్తున్నారు. కాదన్న, ఇప్పుడు ఆయన విమర్శించినప్పుడు చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి అడిగారు, వృద్ధులు ఒక 80 ఏళ్ల స్త్రీ ఏం వేసుకుందని రేపు జరిగింది, 6 ఏళ్ల అమ్మాయి వరంగల్లో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి ఉరి శిక్ష పడాలని చేసిన పోరాటంలో మేము పాల్గొని, సరే ఉరి శిక్ష పరిష్కారం కాదు, ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చాలా విషయాలు మేము మాట్లాడాం. ఇప్పుడు అట్లా విమర్శించారు అన్న, మీతో ఎందుకు అవుతుంది తెలుసా అన్న, మీరు ఇట్లా లేకుండా పోయి గుడి దగ్గర అవుతారు, మళ్ళీ అక్కడ వస్తుంది పంచాయతీలన్నీ ఎక్కడ జరుగుతాయి, గుడి దగ్గరనే. తర్వాత ఊరంతా కలిసేది ఎక్కడ, పోనీ మీ బంధువులందరూ ఎప్పుడు వస్తారు ఒక కాడికి? అవును, దేవుడు చేసుకున్నప్పుడు వస్తారు. అసలు మన బతుకులో ప్రతి సందర్భంలో గుడి ఉంటుంది, దేవుడు ఉంటుంది. అదే బలమైంది, అదే బలహీనత అయింది, అదే ఇప్పుడు బాధ పెట్టిస్తుంది. మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అన్న, అన్డౌటెడ్లీ. సో మీ విమర్శలు దేవుళ్ళని నమ్ముతూనే మూఢత్వాలకు భయపడుతున్న వాళ్ళను భయం వద్దు,
అనే వైపుగా అవేర్నెస్ తీసుకోవాలి. అట్లా వేసుకోవాలంటే ఫస్ట్ అలర్ట్గా మీరు చెప్పేది వినాలంటే మీరు ముందు వాళ్ళని తిట్టకుండా ఉండాలి. సో మీరు మీరు నాతో దాదాపు గంట పైగా ఉన్నారు. అవునన్నా. నాకు మిమ్మల్ని తిట్టే అవసరం ఎందుకు వస్తుంది? నేను ఒక మతానికి వంతపాడినప్పుడు మీరు పరాయి మతస్థులని చూస్తా కావచ్చు, లేకపోతే నేను ఒకటి ఆశిస్తున్నప్పుడు మీ దగ్గర నంగనాచి దొంగ ముచ్చట్లు చెప్పి ఫైనల్గా నాకు ఏది కావాలో అది మీ నుంచి నేను తీసుకోవచ్చు. నేను ఎవరి నుంచి ఏది కోరుకోవట్లేదు కదా, దేవుడు లేడనే క్లారిటీతో ఉన్నా, ఇప్పుడు ఈ కులాలు మతాలు వద్దు అనే క్లారిటీతో. మీరేమో ఇంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంత హెరాస్మెంట్ గురవుతూ ఈ పని చేస్తున్నారు. కానీ అన్ని మతాల్లోనూ చదువుకున్న వాళ్ళు, భగవంతుని నమ్మేవాళ్ళు ఈ మూఢత్వాన్ని నమ్మకండి, భయపడకండి, ఎక్కడికో పోతేనే దేవుడు లేడు అని చెప్తున్న వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ విధానం చెప్తున్న విషయం ఒకటే, చెప్తున్న విధానంలో తేడా ఉంది. పైగా మీకు ఒక మార్క్ ఉంది, బైనరీ రిలేషన్ అనగానే తిడతాడు ఇప్పుడు ఇంకా దేవుడు అనేది ఫిక్స్ అయిపోతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతా, మీ ద్వారా మన ఛానల్ వాళ్ళ వ్యూవర్స్ని అడుగుతా, ఎప్పుడైనా మీరు స్వయం విమర్శ చేసుకొని బైరి నరేష్ దేవుళ్ళను ఏమని తిట్టాడు క్వశ్చన్ వినబడిందా? మీరే అడగండి మీ ఛానల్ ద్వారా, ఏమని తిట్టాడు కింద కామెంట్ రాయమనండి. ఇది కూడా ఒక అంశమే కదా, ప్రజా చైతన్యానికి బైరి నరేష్ దేవుళ్ళను ప్రశ్నించాడా, ప్రజలని ఆలోచించమన్నాడా, దేవుళ్ళను తిట్టాడా? తిట్టడం అంటే మన చుట్టూ వందల పదాలు తిట్లు వింటాం కదా, ఆ పదాల్లో ఏ పదమైనా బైరి నరేష్ ఉపయోగించాడా? క్వశ్చన్ బాగుందా? బాగుంది, చాలా బాగుంది. యాజ్ యూజువల్ నేను ప్రజలందరినీ కోరుతున్నా అంతే. ఇక్కడ ఇది మన దేశం, అన్ని దేశాలు సోకాళ్ళు ఇప్పుడు వాటికన్నా ముందే జ్ఞానవంతమైన దేశం. ఒక ప్రశ్నకు సహేతుకమైన సంస్కారవంతమైన ప్రశ్నలే రావాలి, వాటికి సహేతుకమైన సమాధానాలతో ఒక గొప్ప జ్ఞానాన్ని తర్కించే ఒక సిచ్యువేషన్ ఏర్పడాలనేదే మా కోరిక. మీరు ఒకటనా ఇంకోళ్ళనా ఉతానే కొట్టుకొని తిట్టుకొని ఇదంతా. మీరు బైరి నరేష్ గారు ఒక క్వశ్చన్ సూటిగా రేజ్ చేశారు, మా దగ్గర ఆన్సర్ ఉంది, ఎస్ వీఆర్ కమింగ్ అని ఎవరైనా వస్తే అట్లాంటి చర్చలు జరగాలి. ఎందుకంటే న్యూట్రల్గా కొంతమంది ఉంటారు అన్న. ఇప్పుడు కొట్టుకొని తిట్టుకొని మతం జెండా మోసే వాళ్ళు కొందరు ఉంటారు, అసలు దేవుడే ఈ రెండింటికి మధ్య కొందరు ఉంటారు, నిజమేదో తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు. ఈ కొట్లాటల్లో వాళ్ళకు నిజం అందుతలేదు, అందదు. పైగా అజ్ఞానం గట్టిగా అరుస్తుంది, విజ్ఞానం ఎంత అరిచినా వినపడదు. మూర్ఖత్వం మూక పద్ధతిలో ఊగిపోయి ఉంటుంది. అందుకే చాలామంది వాళ్ళ గొంతులు విప్పలేకపోతున్నారు. బ్రహ్మానందం గారు నిజమైన భక్తులా కాదా? ఆయన వెంకటేశ్వర స్వామి ఫొటోస్ కూడా వేస్తారు. నిజమైన భక్తుడు. ఆయనని నాస్తికుడని నేను ఎప్పుడు నా మైండ్లో ఆయనను వినలేదు. ఈ మధ్య ఒక సందర్భంలో మహిళలపై ఈ వివక్షకి ఈ గ్రంథాలు ఇలా ఉన్నాయి అని ప్రస్తావించినందుకు ఆయనని ఎంత ట్రోల్ చేశారు. అంటే కొంచెం న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా మతభావాలపైన వాళ్ళకున్న భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే శత్రువులుగా చిత్రీకరిస్తారు అనేటువంటి భయకంపిత వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అన్న ఈ సమాజంలో ఎప్పుడు గొప్పే చెప్పారు. శంకరాచార్యులు వాడు అప్పుడు ఉన్న పరిస్థితులకు ఒకరు ఎదురైతే ఆయనలో ఉన్నది కూడా దేవుడే అని చెప్పిండు. కానీ శంకరాచార్యులు అది ఎవరైనా ఫాలో అవుతారా? ఇప్పుడు మీరు శంకరాచార్యుల్లాగా కాదు, వీళ్ళు రాసుకున్నటువంటి లేదా వీళ్ళు పవిత్రంగా భావించే మత గ్రంథాలన్నిటిలో చారువాకులు లోకాయుతులు ఉన్నారు. ఆ రోజు ధర్మరాజు యుద్ధం చేసేటప్పుడు కూడా చారువాకుడు ఎదురుగా వచ్చాడు. శంభూకుడి తల నరుకుతున్నప్పుడు కూడా అక్కడ ఒక చార్వాకుడు వచ్చాడు. ప్రతి ధర్మ గ్రంథంలోనూ వాళ్ళ ధర్మం కాదు అధర్మం అని ప్రశ్నిస్తూ ఆలోచింపజేసిన వాళ్ళందరూ ఉన్నారు. అందుకే మేము ఇప్పుడు కొత్తగా ఈ నాస్తికత్వం అనో దేవుళ్ళేడనో ఇవన్నీ కాదురా బాబు, పక్కకు పెట్టండి. ఈ దేశంలో మూలతత్వము భౌతికవాదము, కణాదుడు చెప్పిన కణ నిర్మాణం ఈ శరీరము, అలాగే చారువాకము అంటే నలుదిక్కుల మంచి మాటలు చెప్పడము, లోకాయుతం లోకం యొక్క హితాన్ని కోరుకోవడం. అందుకే ఇప్పుడు మేము భారతదేశం యొక్క చార్వాక లోకాయుత సిద్ధాంత ప్రచారకులుగా మమ్మల్ని మేము మలుచుకున్నాము. దేవుడు ఉన్నడా లేడా అనే చర్చను కూడా పెట్టట్లేదు. సమాజానికి నష్టం కలిగించే అంశాల పట్ల పోరాడితే ఇప్పుడు బుద్ధుడి విగ్రహారాధనకు వ్యతిరేకం, బుద్ధుడికే విగ్రహాలు పెట్టి గుళ్ళు కడుతున్న లోకం. అంటే మూలాల వైపు కొంచెం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ మూలాల చుట్టూ జరుగుతున్న బిజినెస్ ను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనకు ఆ బిజినెస్ ముచ్చట? ఆ దేవుడిని ఒకడు అమ్ముకుంటాడు, ఒకడు దోసుకుంటాడు, ఒకడ గుళ్ళే దొంగలు. మీరన్న ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు కావచ్చు, ఎందుకు తీమి ఇష్టం అని. కానీ నిజంగా ముఖ్యంగా మిగతా మతాల పక్కన హిందూ ధర్మంలో చాలా మంది బయటకు వచ్చి ఇందులో తప్పేది ఒప్పేది వాళ్ళే చెప్తున్నారు. ప్రవచనకర్తలు గొప్ప వాళ్ళంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఏది సత్యమో
ఏది ఆచరణీయమో, ఏది పురోగతికి మూలమో, ఏది ధైర్యాన్ని ఇవ్వగలుగుతుందో అది మాత్రం ఫాలో కావాలి. అది భగవంతుడా, నమ్మకమా, దేవుడా, ఏదైనా కానివ్వండి, భయాన్ని కలిగించేవన్నీ వదులుకోవాలి. ఇది పక్కన పెడితే మీ సిద్ధాంతపు లక్ష్యం ఏంటి, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? అంటే ఒక గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వ్యక్తికి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం వరకు చదవడం ఒక లక్ష్యం. ఎస్ఐ కోచింగ్ పోయిన వ్యక్తికి పెరడ్ అయిపోయి 3 సింహాల పోస్టింగ్ రావడం ఒక లక్ష్యం. రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి లేదా కలలు కనే వ్యక్తికి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఒక లక్ష్యం. మాకు సమాజంలో నిరంతరం చైతన్యపరచడం, మా రిలవెంట్ అంశాలు ఏదైనా ఉన్నప్పుడు మా పాత్ర మేము పోషించడమే మా లక్ష్యం. సో నిరంతరం చైతన్యాన్ని పంచడము, మాకున్న విజ్ఞానాన్ని పంచడము, మా బతుకులు మేము బతుకుతూ, నాకు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ, నాకు సైకాలజీ సెంటర్ ఉంది, సైకాలజీ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ. ఆర్థికంగా నిలదొక్కున్నారా అన్న? అంటే అసలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం అంటే ఏంటి? అంటే కొంచెం లగ్జరీ లైఫ్, ఇక రేపటి కోసం ఆలోచించకుండా ఉన్నాయిలే పైసలు పిల్లల మందం అనేటట్టు. అది అసలు లగ్జరీ అనే పదమే మనకు అనారోగ్యాన్ని లేదా మన బుర్రకి తలపొగరునిచ్చే పదం. సో మనకు సౌకర్యాలు, అవసరాలు, సౌకర్యాలు, సదుపాయాలు కొంచెం ముందు జాగ్రత్త ఉంటే చాలు, హ్యాపీగా బతికేయచ్చు. వాటి మందం అయితే కొంచెం ఓకే. అవి అసలు కొంచెం ఏంది, నేను ధనవంతుని, నేను కోటీశ్వరుని. మీ దృష్టిలో? నా దృష్టిలో ఏంటి, వాట్ ఈస్ దిస్? కోటీశ్వరులు అంటే క్యాష్ పరంగా అనుకుంటారు అంటే కోటి అంటే 100 లక్షలే కదా. మరి నేను సంపాదించాను కదా 100 లక్షలు. నిజంగా పైసలు ఉన్నాయా? ఏమంటే నేను బుచ్చగాని అనుకుంటున్నావా, లేకపోతే చందల మీద బతికే బెగ్గర్ని అనుకుంటున్నావా? మీకు నిజంగా కోటి రూపాయలు ఉన్నాయా? అరే నేను 2007లో సైకాలజిస్ట్ అమ్మా. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు? ఓహో, అట్లా మీరు నేను ఒక సైకాలజిస్ట్ క్లాస్ చెబితే 2000 రూపాయల నుంచి 5000 తీసుకుంటాను. ఈవెన్ ఒక రోజు హాఫ్ డే క్లాస్ చెప్పి 45,000 రూపాయలు తీసుకున్న రోజు ఉంది నాకు. అంటే మీరు ఇన్నేళ్ల ప్రయాణంలో మా మిస్సెస్ ఒక గవర్నమెంట్ టీచరు, 1,00,000 రూపాయలు శాలరీ ఆమెకి. మేము ఒక హనుమకొండలో ఒక 700 గజాల స్థలం తీసుకున్నాం. 20 మంచిగానే ఉన్నారు, లగ్జరీగా ఉన్నారు. ఒక 20 లక్షలు పెట్టి మేము ఒక 700 గజాల స్థలం తీసుకున్నాం. 2,000 గజం చొప్పున తీసుకున్నప్పుడు ఇప్పుడు అది 10,000 గజం పైన ఉంది. మాకు 70 లక్షలు వస్తాయి, అది ఒక 700 గజాలు అమ్మితేనే. వాట్ ఈస్ దిస్? చాలా మంది ఇప్పుడు ఈరోజు మా ఊర్లో లచ్చిరెడ్డి గారు అని మా బావ అంటారు, బావ వరుస, ఆయన 40,000 గుంట చొప్పున ఒక 12 గుంటల భూమి అమ్మాడు మాకు. అప్పుడు 4.5 లక్షలు పెట్టి తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఒక గుంట 2,80,000. అంటే బైరి నరేష్ అంటే దేవుడు లేడని చెప్పుడు తిరిగేటోడు అనుకుంటారా, లేకపోతే పైసలు లేకుండా ఏదో కూలి? అసలు ఉద్యోగం 10 డిగ్రీలు ఉంటాయి నాకు, 4 మాస్టర్ డిగ్రీలు, 3 డిప్లొమా డిగ్రీలు, ఒక ప్రొఫెషనల్ బీఈడి డిగ్రీ, ఒక పిహెచ్డి డిగ్రీ. అంటే ఇన్ని చదివిన మీకు నౌక రాలేదని ఒకడు పిచ్చి మాట, లేకపోతే అరే ఏం పైసలు లేకుండా పోతాడా, ఓ నల్ల చొక్క 150 రూపాయలు తీసుకుంటాడు, ఒకటి స్లిప్పర్స్ వేసుకుంటాడు, 200 రూపాయలు. తిరస్కరణకు ధిక్కారాని కోసం అది సింబల్. కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైందా? నేను 100 లక్షలు లగ్జరీ ఫస్ట్ అబద్ధపడ్డాను, నేను లగ్జరీ కాదన్నారు, కంపారిటివ్లీ చాలా మంది. లగ్జరీ అనేది ఎప్పుడు తెలుసా, నేను నా అవసరం వస్తువులని లగ్జరీగా మార్చుకున్నప్పుడు లగ్జరీ అవుద్దమ్మా. నేను ఒక చక్కగా ఒకే గది ఇల్లు కట్టుకొని హ్యాపీగా బతుకుతున్నా. నా ప్రయాణానికి కావాల్సిన ఒక 7-8 లక్షల రూపాయల ఉందా ఎక్సెంట్ కారు కొనుక్కున్నా, 7 ఏళ్ల క్రితం కొనుక్కున్నా నేను. అప్పటి నుంచి ఒకటే కారు నాకు, అది ఇంకా ఈఎంఐ అయిపోలేదు, ఈ మార్చికి అయిపోద్ది. ఈ మార్చితో 7 ఏళ్ళు అయిపోతాయి. నా కారు ఉంది ప్రయాణానికి, సొంత ఇల్లు ఉంది, నా భార్యకు ఉద్యోగం ఉంది, నాకు బోల్డ్ అంత చదువు ఉంది, పుస్తకాలని, నాకు యూట్యూబ్లో 2,13,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకు ఒక కిరాణం షాపు ఉంది, నాకు ఒక బస్ స్టాండ్లో బేకరీ కూల్ డ్రింక్ షాపు ఉంది, తర్వాత వ్యవసాయ భూమి కొనుక్కున్నా నేను ఒక చోట. అసలు వాట్ యూ మీన్? అంటే దేవుడు లేడని చెప్పేటోళ్ళందరూ బుచ్చగాలనుకుంటారా, లేకపోతే ఇట్లా వచ్చి టీవీల ముందు మాట్లాడితే? బైరి నరేష్ అన్న ఆయన పళ్ళన్నీ ఆయన వేసుకుంటూ మంచిగా ఉంటున్నారు. ఆయన ఇచ్చే మాటలు మొన్న మేము జూన్ 5వ తేదీన జనవరి 5న ఆదివారం రోజు సావిత్రిబాయి పూలే జయంతి జరిపాము ఠాగూర్ ఆడిటోరియం ఉస్మాన్ యూనివర్సిటీలో. మా భార్య నేను ఒక 57,000 రూపాయలు ఇచ్చాము ఆ సమావేశం నిర్వహించడానికి. వీఆర్ కాంట్రిబ్యూటర్స్, వీఆర్ డోనర్స్. అంటే నాకు ఇప్పుడు ఏం ఉంగరాలు అక్కర్లేదు, కడాలు అక్కర్లేదు, చైన్లు అక్కర్లేదు, మా ఇంట్లో ఏసీలు అక్కర్లేదు, డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు అక్కర్లేదు, లేకపోతే ఓపెన్ టాపు కార్లు అక్కర్లేదు, ఖరీదైన షూలు అక్కర్లేదు. మనిషి అవసరాలకు కావాల్సినవి మాకు అన్నీ ఉన్నాయి. మా 2 పిల్లల్ని ప్రశ్నోదయ్ 9th క్లాసు, జ్ఞానోదయ్ 7th క్లాసు, వాళ్ళని మంచిగా చదివిస్తున్నాం. మేము 3-4 మంత్స్కి ఒకసారి ప్రకృతిలో విహరిస్తుంటాం. వెరీ రీసెంట్ మొన్న మైసూరుకు వెళ్ళాము, ఆ పక్కన చాముండి ఆశ్వరం పైడికి కూడా వెళ్ళొచ్చాము మేము, ఆ పక్కన టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం గుడి దగ్గరికి వెళ్ళొచ్చాము.
బోలెడని ప్రయాణాలు చేస్తాం మేము. ఈ దేశంలో నేను నా భార్య పిల్లలు తిరగని ప్రదేశం లేదు. మేము ఎక్కడ ఇది ఎందుకన్నా షర్ట్ ధిక్కారానికి చిహ్నమనా? అదేం కాదు. ఒకటి బ్లాక్ అంటే మూఢనమ్మకాల పరంగా అపశకునము, మంచిది కాదు, మేము నమ్మొద్దు అని అనుకుంటారు ప్రజలు. అదేం కాదు, వేసుకునే చొక్కాలో లేదు, చేసే పనిలో ఉంది అనే భావన మాది. కాబట్టి చేసే పనికి నీ సామర్థ్యము లేదా పరిస్థితులు కారణం తప్ప వేసుకునే చొక్కా రంగు కారణం కాదు. అదొక అంశం. రెండోది, ఈ సమాజంలో కులము, అసమానతలు, మూఢనమ్మకాలు, అజ్ఞానం ఉంది, వాటిని మేము నిరసిస్తున్నామని అర్థం. అంతేగాని ఒక చోట మొన్న ఏప్రిల్ 14th రోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు బ్లాక్ సెల్యూట్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మీరు ఏదైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారా అని పోలీసు వ్యాన్లు, జీబులు వందల మంది వచ్చారు. సార్ ఇది మా యూనిఫామ్ సార్ అంటే ఆయనకి అర్థం కాదు. ఆ పక్కన ఉన్న ఇంకొక ఎస్ఐఓ, సిఐఓ, డిఎస్పీ ర్యాంక్ ఆఫీస్ సార్ నిజమే సార్ వీళ్ళు అన్ని బ్లాక్ షర్ట్స్. మేము నిరసన కార్యక్రమాలు ఎక్కువ చెయ్యం, ఎప్పుడో అత్యవసరం అయితేనే చేస్తాం. ఇది మా యూనిఫామ్. షర్ట్ బ్లాక్, సంచి ఎర్రగా. ఇది ఎరుపు కాదు, అంటే ఒక రకంగా కాషాయం అనొచ్చు. ఇది బుద్ధుడి సింబల్. నేను బుద్ధుడి జన్మస్థలం అయిన లుంబినికి వెళ్ళాను, ఆయన పెరిగిన కపిలవస్తు నేపాల్కు వెళ్ళాను, ఆయన జ్ఞానాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టిన బుద్ధ గయకు వెళ్ళాను. ఆ ప్రదేశాలన్నీ తిరిగాను. ఆయన్ని కూడా తర్వాత అప్పుడు అక్కడ అనుకున్నాను, నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి నేను నాలో ఏదో ఒక ప్రత్యేక అంశం నన్ను నిరంతరం గుర్తు చేయాలి, నన్ను కంట్రోల్ చేయాలి, లేదా నా భాషలో, నా ఆలోచనలో, నా ప్రవర్తనలో ఏదో ఒక బలమైన మార్పు రావాలి అనుకున్నప్పుడు నా పక్కనున్న సత్యబోధి అనే బోధిసత్వుడు, ఆయన చాలా సంవత్సరాలుగా అక్కడ చేస్తున్నాడు. ఆయన ఇది గిఫ్ట్గా కొని నాకు ఇచ్చాడు. సో ఆయన గిఫ్ట్గా, బుద్ధుడి గిఫ్ట్గా ఎప్పుడు నాకు కావాల్సిన రక్షణ ఆయుధాలు కానీ, లేకపోతే జ్ఞాన ఆయుధాలు కానీ, లేకపోతే సమాచార ఆయుధాలు కానీ నీరు మంచిగా ఇందులో పెట్టుకొని సౌకర్యంగా ఉంది. బుద్ధుడిది కూడా మీరు ఆయన కొన్ని అంశాలు ఫాలో అవుతారు తప్ప బుద్ధ తత్వంలో ఉండే మూఢత్వాన్ని కూడా మీరు బహిరంగ. అరే నేను ఒకే భార్యను పెళ్లి చేసుకోవాలనే దానిలో రాముని ఆదర్శం తీసుకున్నా, నీకేమైనా అభ్యంతరమా? నాకు ఎందుకుంటుందన్న, మంచి తీసుకుంటే అందరు తీసుకోవాలనే కోరుకుంటాం. మంచిది, నేను అనేది అదే, ప్రతి దాంట్లో ఒక మంచి ఉంటుంది, అది తీసుకుంటేనే. ఇవన్నీ మనల్ని అటు తిప్పి ఇటు తిప్పి టైంపాస్ ప్రజలకు అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్స్ లాంగ్ టైం డిస్కషన్, బట్ బాగుంది. మీలో ఒక మంచి కోణాన్ని తెలుసుకోవాలనుకున్నా, మంచిగా ఉంది, న్యాచురల్గా ఉంది డిస్కషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఛానల్ వాళ్ళందరికీ కూడా ఈ మధ్య ఒక 18 నెలలుగా ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మీ పిఆర్ఓ నా వెంటబడి ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ఓపికగా నన్ను ఇక్కడ దాకా రప్పించాడు. తనకి థ్యాంక్ యూ. ఈ ఛానల్, ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రజలందరికీ నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, గతంలో అసందర్భంగానో లేదా అక్కడున్న పరిస్థితుల రీత్యా నేను కోపంగా మాట్లాడింది నిజమే. దానివల్ల చాలామంది బాధపడ్డారు, నాపై దాడి చేశారు, జైలుకి వెళ్ళాను. తర్వాత బయటికి నా వల్ల బాధపడ్డ వాళ్ళకి సారీ చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అంటున్నాను, గుర్తుపెట్టుకోండి, పదే పదే పొరపాట్లు చేస్తూ సారీ చెప్పే చీప్ మెంటాలిటీ నాది కాదు. ఓకేనా? సో ఈ నరేష్ మళ్ళోసారి దేవుళ్ళ మీద నోరు జారాడు, మళ్ళీ సారీ చెప్తాడు అని అనుకోకండి. నేను ఉన్నత చదువులు చదువుకున్నాను, చదువుతూనే ఉంటాను ఇంకా. అలాగే ఈ సమాజానికి మేలు చేయాలనుకునే వ్యక్తినే తప్ప ఒక మతాన్ని అవమానించి ఆనందం పొందే చిల్లరగాడిని కాదు. అలాగే నాకు ఒక కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, నాకు వ్యవసాయం ఉంది, నాకు వృత్తి ఉంది, ప్రవృత్తి ఉంది, పనులు ఉన్నాయి. నా సమయాన్ని, నా జ్ఞానాన్ని ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, అసమానతలు పోగొట్టడానికి నాలాంటి వాళ్ళని సమీకరించి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పేరుతో పనిచేయాలని నేను ముందుకు వచ్చాను. సో ఈ సంఘం ఏం చేయాలో మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి. ఈ సంచి జబ్బకేసుకున్నాక నేను ఏం పొరపాట్లు మాట్లాడానో తెలియజేయండి. మా ఇంటి నంబర్ 3-24, కమలాపూర్ మండలం, కన్నూరు గ్రామం, రాములపల్లి. ఇది నేను పుట్టిన ఊరు, నేను ఉంటున్న ఊరు. నన్ను ఎప్పుడైనా ఏదైనా అడగాలంటే నా ఇంటికే రావచ్చు. నా యూట్యూబ్ ఛానల్ బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్. మీకు ఏ అభ్యంతరం ఉన్నా నా ఛానల్లో పరిశీలించవచ్చు. ఎవరో నాపై దుష్ప్రచారం చేస్తూ కొన్ని మతాల వారిని రెచ్చగొట్టే వాక్యాలు పెట్టి నాకు ఫోన్లు చేయండి అని ప్రేరేపిస్తే ఆవేశపడి ఫోన్ చేయకండి. నన్ను తప్పుగా చిత్రీకరిస్తే తొందరపడో నిర్ణయానికి రాకండి. నేను మేలు చేయాలనుకుంటున్నాను. మెజారిటీ ప్రజల మనోభావాలని కూడా గౌరవిస్తూ దేవుడు
అనే అంశాన్ని కాస్త పక్కన పెట్టి మూఢనమ్మకాలపై నా దృష్టి పెట్టాను. అందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎవరి నమ్మకాలు గాయపరచకుండా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కొనసాగాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.